ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన వారం మనం విన్నటువంటి వాక్యం కూడా సియోను నివాసులారా నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేది ఒకటి మనము విన్నాం. సియోను నివాసులారా అనే దాని మీద ఇంచుమించుగా ఇప్పటికీ దగ్గరగా ఒక 7-8 వర్తమానాలు మనము విన్నాము. ఈరోజు కూడా సియోను వాసులారా అనేదే ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ. 14వ వచనాన్ని 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. అందులో మీరు చూడగలిగితే ఏమని అంటున్నాడు అక్కడ ఒకసారి చదువుతారమ్మా. 3వ అధ్యాయం జెఫన్యా గ్రంథము. సియోను నివాసులారా సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి ఉత్సాహధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను ఇది కూడా చూడండి అమ్మా. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం అక్కడ 10వ వచనం ఒకసారి చూడండి. సియోను నివాసులారా సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి పాటలు పాడండి. యెహోవా వాక్కు ఇది యెహోవా వాక్కు. చూడండి ఎన్ని రకాలుగా దేవుడు మనలందరినీ కూడా ఎంతో ప్రేమతో ఎంతో ప్రత్యేకతతో ఆయన మన పట్ల తాను ఉన్నాడనేది ఈ వాక్యం యొక్క మూలం. సియోను అనే మాట ఇంకొక 2 సార్లన్నా ఇంకా చెప్పవలసిన వాక్యం ఉంది. ఆ దేవుడు కృప చూపుతాడని నేను ఆశపడుతూ ఉన్నాను. అలా కూడా ఆ వాక్యాన్ని మనము ఆలోచన చెయ్యాలి. చాలా ఎన్నో చోట్ల సియోను అని అనగా ఏమిటి అనే అనేక సందర్భాల్లో అలాగేలాగా తర్జన అయిపోతూ ఉంటాం. అట్లా కాదు. బైబిల్లో ఆత్మీయంగా దీనికి ఒక అర్థం ఇచ్చాడు. జనరల్గా నేచురల్గా ఉండే ఒక ప్రాంతాన్ని చూపించాడు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉండే సియోన్ అనేది కూడా అక్కడ ఒకటి ఉన్నట్టు పరలోకంలో దాని గురించి మనం చదువుతాం. అసలు ఇది కాకుండా అసలు అంతుపట్టని ఒక విషయం ఏంటంటే కనబడిన రీతిలో కనబడే ఒక సియోను, అది దేవుని మందిరం. అది కూడా ఒక చాలా ముఖ్యమైన ఒక వాక్య భాగం. అయితే దీంట్లో మీరు చూడండి 3 రకాలుగా దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదట ఏది జెఫన్యా 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే సియోను నివాసులారా. మొట్టమొదట సియోను నివాసులారా అంటే దేవుని మందిరానికి సంబంధం లేకుండా దేవుడు కూడా అట్లాంటి వాళ్ళకి పనులు చేయడం కష్టమే. అంటే ఆలోచన చేయండి. అడుక్కునేవాడికి కూడా అన్నం దొరుకుద్ది అని అంటారు కదా, అదంతే. కానీ ఇంట్లో వాళ్ళు తినే అన్నం అది శ్రేష్టమైనది. అట్లానే ఏమండి సియోను ఆ ఏరియాలో నివసించేవాళ్ళు. అందుకే ఎప్పటికీ మీకు నేను ఒక మాట చెప్తాను, మీరేం అనుకోకుండా ఎప్పుడైనా కూడా దేవుని మందిరానికి దగ్గరగా బ్రతకడానికి అలవాటు పడాలి. ఎవరైనా కూడా దేవుని మందిరానికి దగ్గరగా బ్రతకడానికి అలవాటు పడాలి. మందిరానికి దూరం అవ్వడం అది ఇబ్బందికరం. బైబిల్లో ఉన్న సీక్రెట్స్లో అదొకటి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆ మందిరాన్ని ఆనుకొని మందిరాన్ని పట్టుకొని బ్రతికే వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్టే బైబిల్లో రాశాడు. అది అందుచేత ఫస్ట్ పాయింట్ ఏంటంటే సియోను నివాసులారా, దేవుని ఇంటిలో బ్రతికే వాళ్ళారా, దేవుని మందిరముతో జీవించే వారులారా. రెండవ పాయింట్ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులారా అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా అంటే జనరల్గా ఒక జనాంగం ఉంది. అది ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ బైబిల్లో వాళ్ళనే అని చెప్పలేదు. మనము కూడా విశ్వాసమును బట్టి
ఇశ్రాయేలీయులము అని పిలువబడతాం. అట్లా అయితే ఎక్కడమ్మా మన హోషేయలోనమ్మా 12వ అధ్యాయం 4లోనో ఒక వచనం చదువుతాం. ఏమని చదువుతాం? ఏమండి, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి ఏమండి జయము పొందేటట్టుగాను, లేకపోతే అతడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు అనే ఒక ఆధారం. అంతేనమ్మా? అట్లా జనరల్గా మనం చదువుతాం. అప్పుడు ఇశ్రాయేలు అనగా ఓటమి ఎరుగని మనిషిగా యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితాల్లో ఎంటర్ అయ్యాడో, మన జీవితాల్లో చీటికి మాటికి పడిపోవడం, చీటికి మాటికి అంటే చీపుగా ఉండడం, ఇక అట్లాంటివి మన జీవితాల్లో రాకూడదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలలో ఎవరినైనా మీరు చూడండి, ఒక్కడు ఎంతమందితో సమానం? నీ చెయ్యి పైన ఉండాలి కానీ నీ విరోధి చెయ్యి నీ మీద ఉండకూడదు. ఇశ్రాయేలు అని అంటేనే నీ చెయ్యి శత్రువు మీద ఉండాలి. బైబిల్లో ఉన్న ఒక గొప్ప సత్యం అది. మీరు బాగా ఆలోచన చేస్తే, నేను ఇశ్రాయేలీల గురించి ఎక్కడ మన ద్వితీయోపదేశకాండంలోనమ్మా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత 29 చదువుతారమ్మా. ఎక్కడ 33 ద్వితీయోపదేశకాండం, అందులో మనం చదివితే 29వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నువ్వు మామూలుడు కాదయ్యా బాబు అని చెబుతూ ఏమంటున్నాడు అక్కడ? ఏమండి, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అన్నట్టుగా, తర్వాత ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వారు వేషము వేయుదురు, కానీ నువ్వు ఎలాగుంటావంటే నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఎంత మంచి మాట. అప్పుడు ఇశ్రాయేలు ఒకటి, సియోను నివాసులారా, మందిరంలో మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. మీరు ఉండాలి, చెప్పండి, మీ పిల్లలు ఉండాలి. మందిరంలో ఉన్న ఒక గొప్ప భాగ్యం అది. మందిరం చుట్టూ ఎలా ఉండాలి అని అంటే, ఒక రెఫరెన్స్ చెప్తాను, ఎందుకైనా మంచిది. మందిరం చుట్టూ లేదా మందిరంతో కలిసి మెలిసి ఉండాలి. అది మీకు అలవాటు కావాలి. దానికి మీకున్న ఆస్తులు అడ్డు రాకూడదు, దానికి మీకున్న చదువు అడ్డు రాకూడదు, దానికి మనకున్న హోదా కానీ ఏది అడ్డు రాకూడదు. అర్థమైందా? యెహెజ్కేలు గ్రంథం 34 26వ వచనం 27వ వచనం ఒక్కసారి, అంటే దానికి సంతోషంగా ఒక వచనాన్ని చదవండి అమ్మ. ఏమని రాశాడు అక్కడ? యెహెజ్కేలు గ్రంథం 34 26 27వ వచనాన్ని. వారిని నా పర్వతము చుట్టుపట్ల, ఎక్కడమ్మా? నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఏం చేస్తాడమ్మా? ఎవరైతే సియోను చుట్టూ ఉంటారో, ఎవరైతే దేవుని మందిరము చుట్టూ ఉంటారో, దేవుని మందిరముతో ఆ కనెక్షన్ ఉంటుందో, దేవుని మందిరముతో వారికంటూ ఉండే ఆ ప్రాధాన్యత ఎప్పుడైతే ఏమంటే అది కలిగి ఉంటారో, ఇక వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడమ్మా? వాళ్ళని దీవెనకరముగా చేయుదును, దీవెనకరముగా చేస్తాను. ఋతువుల ప్రకారము వర్షము కురిపించును, ఋతువుల ప్రకారము వర్షాన్ని, దీవెనకరముగు వర్షములు కురియును, దీవెనకరమైన వర్షాన్ని, ఫలవృక్షములు ఫలములు, ఫలవృక్షములైన వృక్షాలను, భూమి పంట పండును, భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసించును. ఎట్లా బతుకుతారట? వాళ్ళ దేశములో వాళ్ళు నిర్భయములుగా, నిర్భయులుగా అంటే భయం లేని ధైర్యవంతులుగా బ్రతకడం. నేను వారి కాడికట్లను తెంపేస్తాను, వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని. దేవునికి స్తోత్రం. అందుకే ఏంటంటే, సియోను నివాసులారా, మీరు ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలబ్బా అంటే, మొట్టమొదట దేవుని మందిరంలో దేవుని మందిరమై బ్రతకండి, ఒకటి. రెండవదిగా ఇశ్రాయేలీయులారా అనే పాయింట్ అన్నాడు అక్కడ. సియోన్లో ఉండే వాళ్ళకు ఉన్న భాగ్యం ఇది. ఇశ్రాయేలు అంటే హోషేయ గ్రంథం ఎన్నో వచనమమ్మా? అంతేనా? 12వ అధ్యాయం 3-4 వచనాలు ప్రకారంగా మీరు కనుక చదివితే, ప్రార్థనా పరులుగా ఉండడం, దైవత్వాన్ని కలిగి ఉండడం, భక్తి పరులుగా ఉండడం. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు? ఇక్కడ మందిరానికి వచ్చాక ప్రార్థన ఏమిటంటే అని కాదు, నిజంగా ప్రార్థన చేశారా? చేసిన వాళ్ళ మీద ఆయన కనికరం, కటాక్షం, కృప దిగివచ్చునుగాక. రెండో పాయింట్ ఏమంటే, మూడో పాయింట్ ఏంటంటే, అక్కడ మళ్ళీ ఏమి రాశాడు? అక్కడ
యెరూషలేము నివాసులారా, అంతేనమ్మా? ఉన్నదమ్మా? సియోను వాసులారా ఉంది. తర్వాత ఎవరండి? ఇశ్రాయేలీయులారా అన్నారు. తర్వాత మూడవది ఎవరట? యెరూషలేము వాసులారా. ఇది కూడా చాలా పరమగీతాలకు వెళితేనే దీని అర్థం ఉంది. సులమతి ఎవరు, యెరూషలేము కుమార్తెలు ఎవరు అని అంటే ఆ తారతమ్యత అక్కడ ఉంది. దేవుని గురించి ఏదో కాస్త ఎంతో కొంత తెలిసిన వాళ్ళనే యెరూషలేమీయులు అని పిలవాలి. యెరూషలేమీయులు అంటే దేవుని గురించి ఏమీ తెలియకుండా ఉంటే వాళ్ళకి ఆ పేరు రాదు. దేవుని గురించి ఎంతో కొంత తెలుసు, కానీ మరీ డీప్గా వెళ్ళి నేర్చుకోగలిగితే వాళ్ళు ఇంచుమించుగా సియోను కుమార్తె అని పిలవచ్చు. అది కూడా ఒకరోజు మనం అన్నిసార్లు సియోను కుమార్తె అని దేవుడు ఎందుకన్నాడా అని చెప్పి దాని మీద నాకు ఒక ఆలోచన ఉంది. వెతకాలి, దేవుడు కృప చూపుతాడని నేను నమ్ముతున్నా. సరే, ఇప్పుడు ఈ ఎవరెవరు ఉన్నారు అక్కడ? సియోను నివాసులు, యెరూషలేము నివాసులు, ఇశ్రాయేలీయులు. వీళ్ళు ముగ్గురు ఏం చేయాలట? ఏం చేయాలని అంటున్నాడు అక్కడ? ఉత్సాహధ్వని చేయాలి. ఏం చేయాలి? ఎందుకు చేయాలి అనేది ఒకటి. మళ్ళీ యెరూషలేము నివాసులకి, ఇశ్రాయేలీయులకి ఏమంటున్నాడంటే జయధ్వని చేయండి అన్నాడు. ఇశ్రాయేలీయుల్లో ఓటమి ఉండకూడదు. ఇశ్రాయేలీయులారా మీరు జయధ్వని చేయండి. తర్వాత యెరూషలేమీయులను ఏమంటున్నాడు అక్కడ? పూర్ణ హృదయముతో సంతోషించి గంతులేయండి. చూడండి, అప్పుడు సియోను నివాసులు, ఇశ్రాయేలీయులు, లేకపోతే యెరూషలేము నివాసులు వీళ్ళు ఏం చేయాలబ్బా అంటే సంతోషంగా ఉండాలట, జయధ్వనులు చేయాలట. ఏమంటే అక్కడే ఉన్నాడు, ఉత్సాహధ్వని చేయాలట. ఇలాగ ఎందుకు చేయాలి? చేయడమే కాదు, గంతులు వేసేయాలి. బైబిల్లో రాస్తాడు, నాట్యమాడుతూ గంతులు వేస్తూ సంతోషంగా ఉంటూ పాటలు పాడండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడండి అనే దాని మీద మనము వాక్యం తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే దేవుని తరపున గనుక నువ్వు గనుక పాటలు పాడే మనిషిగా ఉంటే దాంట్లో ఉన్న నిగూఢమైన సత్యాలు కొన్ని ఉన్నాయి. అది ఒక భాగం. కాకపోతే ఈ అన్నిటికీ కూడా ఇప్పుడు సియోను నివాసులారా, ఇశ్రాయేలీయులారా, యెరూషలేము నివాసులారా అని చెబుతూ మీరు సంతోషంగా ఉండండి అబ్బా, జయధ్వనులు చేయండి అయ్యా, ఉత్సాహధ్వని చేయండి అయ్యా. ఎందుకు అంటే ఏమండి, నీ దేవుడు నీ మధ్యన నివసించుచున్నాడు. ఎవరు ఉంటున్నందుకు మనం ఈ జయధ్వనులు, ఎవరు ఉంటున్నందుకు మనం ఇలా ఉత్సాహధ్వనులు, ఎవరు ఉంటున్నందుకు మనం గంతులేసి పాటలు పాడడం, ఎవరు ఉంటున్నారని అప్పుడు మీరు ఆలోచన చేయండి. దేవుడు మన మధ్యన ఉన్నాడు అనే మాట ఎంతమందికి నచ్చుద్ది? మన మధ్యన ఉండడం, దేవుడు మన మధ్యన ఉండడం అంటే అర్థమేమిటో తెలుసా? దేవుడు ఎలా మన మధ్యన ఉంటాడు? నేను దీని మీద రాత్రి బెంబేలు ఎత్తిపోయాను. ఈ వాక్యాన్ని చదువుతూ నిద్రపట్టలేదు. దావీదు గారు ఏదో ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. దేవుడు మన మధ్యన ఉండాలనే ఒక తపన ఆయనకుండింది. అర్థం చేసుకోండి అబ్బా. కానీ దావీదు గారికి ఎలా వచ్చిందో కానీ అది ఒక పక్కన పెడదాం. దీనికన్నా ముందుగా అసలు దేవుడు ఎలాంటి వాడు, ఎక్కడుంటాడు, ఏమై ఉంటాడో కల్లారా చూచిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. దేవుడు పర్వతం మీదకి వచ్చేటప్పుడు ఆ పర్వతం అంతా ఏమై ఉండేదట? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చదివితే గనుక ఏం రాస్తాడమ్మా అక్కడ? మీరు అగ్నిమయమైన పర్వతం దగ్గరికి ఒకసారి చదువుతారమ్మా. ఆ వచ్చిన మామూలు పర్వతం కాదు, దేవుడు అక్కడికి దిగి వచ్చాడో లేదో మీరు మామూలుగా మీరు అంచనా వెయ్యొద్దు. ఎట్లాంటి దేవుడు, ఎలాంటి దేవుడు, ఏమై ఉంటాడు, ఎంత శక్తివంతంగా ఉంటాడో ఆయన అక్కడికి వస్తున్నాడో లేదో ఏమంటున్నాడు అక్కడ? ఏమండి 12వ అధ్యాయంలో ఒక్కసారి అది చదవండి అమ్మా. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. మోషే గారు కూడా భయపడిపోయే అంత పరిస్థితి ఆయన వచ్చిన ప్లేస్ అట్లా ఉండిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అర్థం చేసుకోండి అబ్బా, ఈ వాక్యాన్ని మాత్రం మనం కొంచెం చాలా ఇంట్రెస్ట్గా చదవలసిన వాక్యమే. 23వ వచనం చూడండి అమ్మ, ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన. అంటే అమ్మ, ఇప్పుడు సియోను దగ్గరికి వచ్చేమో అంటే అసలు దేవుడు వస్తే ఎలా ఉంటుందో మాట అది. అందులో 18వ వచనం ఏమంటాడు? స్పృశించి తెలుసుకునదగినట్టు. వినండి బాగా, మంచి ఆలోచన ఇది. స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘములకును గాఢాంధకారమునకును తుఫానుకును ధ్వనులకును మాటల ధ్వనికిని మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అక్కడికి రాలే, కానీ ఇక్కడికి ఒకసారి ఎవరు వెళ్ళారు? మోషే గారు వెళ్ళారు. దేవుడు రాయ్యా నువ్వు రా అంటే ఎన్నో మనుషులు ఉన్నారు. మైలు దూరంలో ఈ మధ్యలో ఆ భగవంతుడి దగ్గరికి ఏ వస్తువులు వెళ్ళకూడదు, పైన ఏ పక్షులు వెళ్ళవు. అంతే, అది అగ్గి మైలు అయిపోయి మందు వల్ల కాలిపోత ఊరులు మెరుపులు అగ్ని జ్వాలలు అలాంటి వాటి మధ్యలోకి మోషే నువ్వు అక్కడ రావాలి అని అన్నాడు. మోషే వెళ్ళిపోయాడు, వణికాడు. కానీ ఏమైనా అయిపోయాను అని దేవుడు చెప్పిన తోట వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడిని చూశాడు. ఒక్కరోజు చూశాడమ్మా, ఎన్ని రోజులు చూశాడమ్మా? మీరు చెప్పండి. 40 ఒకసారి అమ్మా, ఒకసారి చూశాడా? 40 రోజులు చొప్పున 2 సార్లు అగ్ని అదొక కారు చుచ్చులాగా, బయటేమో మంటలో దేవాది దేవుడు దేదీప్యంగా ప్రకాశ హడలెత్తిపోయాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పు సార్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం క్రైస్తవులు మన అనగానే ఏదో ఏ తాడి చెట్టుకో దండం పెట్టేసి రోజులు గడుపుకోవడం కాదు, అర్థమైందా? ఏదో అలా వెళ్తున్నావు జంతువుని పెట్టేసుకొని ఇదే మాకు దేవుడు అని అంటే ప్రభు వాళ్ళందరినీ ఉతికి పాడేస్తే కనీసం 22,000 మంది చచ్చారట. బైబిల్లో మనం చదువుతాం. ఈ ఎద్దే మాకు దేవుడు అని చెప్పి దానికి దండం పెట్టడం మొదలెట్టారు. కాదు, మన దేవుడు అతీతమైన వాడు, బలమైన వాడు, ఎంత శక్తి కలిగిన వాడు అంటే ఇంత శక్తి కలిగిన ఈ దేవునిని మోషే చూశాక అయిపోయింది కదా అని కిందకు వచ్చేస్తే దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇగో నేను మీ మధ్యన ఉండాలని వచ్చాను అన్నాడు. బాబోయ్, ఇలాంటి దేవుడు మన మధ్యలో ఉంటే మనుషులు బతుకుతారా? భయం వేసేసింది ఆయనకి. ఎట్లాగా ప్రభువా, ఏం చేయమంటావు చెప్పు. ఒక్క మాట మీకు వాక్యం వింటున్న మీకు అందరికి ఒక సజెషన్ చెప్తున్నాను. ఎంత బలమైన, ఎంత శక్తివంతమైన, ఎంత నిజమైన, ఎంత ఖచ్చితంగా ఉన్న ఈ దేవుడు మీ మధ్యలో, నా మధ్యలో, మన మధ్యలో ఉండడానికి చెయ్యగలిగిన మొదటి పని ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఇది మెయిన్, అంతే, ఇదే మెయిన్. చివరి వరకు ఉండాల్సిన పని ఇది. ప్రారంభంలో ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉండడం, మధ్యలో కొంచెం తిరకాసు వచ్చినట్టు, మధ్యలో కొంచెం లెక్కలేనితనంగా మారడం కాదమ్మా. వినండి అమ్మా, మీ పిల్లలకి చెప్పండి, మీరు కూడా నేర్చుకోండి. దేవుని దగ్గర మీరంటూ ఈ దేవుడితో బతకాలి అంటే
ఎక్కడమ్మా 13వ అధ్యాయం ఆఖరి వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13 ఎన్ని 29, అది 28, 29 కలిసి ఉంది. కాకపోతే అక్కడ ఏమంటే మన దేవుడు ఎవరండి? దహించు అగ్ని. ఇలాంటి దేవుడు మన మధ్యన ఉండడం అంటే ఎవరు సహిస్తారు చెప్పండి? ఎవరైనా సహించగలుగుతారా? ఎవరైనా తట్టుకోగలుగుతారా? మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో? ఏదో చిన్న చిన్న మిషన్లు అంటే చేత్తో ఆపరేట్ చేసేవచ్చు, కొంచెం ఇంకా బలం ఉంటే ఏదో కొంచెం దానికి సిస్టమ్ ఏదన్నా ఉంటే దాన్ని ఆపరేట్ చేయొచ్చు. హెవీ మిషన్ దగ్గరికి వెళ్ళి మనం కొంచెం తేడా ఉన్నా ఆవిరైపోతాం. అసలు మనిషి కనిపిస్తే కదా. అర్థమవుతుందా? ఇంత బలమైన దేవుడు నేను మీ మధ్యకు వస్తాను అని ఒక మాట మోషే గారికి దేవుడు చెప్పినప్పుడు కంగారు పడిపోయాడు. ఎట్లాగా? బైబిల్లో 7 రకాల పాయింట్లు ఉన్నాయి, చెప్తాను. మొట్టమొదట, ఈ దేవుడు మామూలు దేవుడు కాదు. అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా ఎవరో ఒక రాజకీయ నాయకుడు తీసుకొచ్చిన ఏదో ఒక సిస్టమ్ కాదు. లేకపోతే ఒక ఊరిలో ఉన్న పెద్ద మనిషి ఇదే రేపటి నుంచి మీకు దేవుడు అంటే అది దేవుడు కాదు. నెబుకద్నెజర్ రాజుగారు కొద్ది కాలం ఏం చేశాడు? ఆయన ఒక బొమ్మను పెట్టి ఇది మీకు దేవుడు అన్నాడు, దీనికి మీరు నమస్కారం చెయ్యొచ్చు అన్నాడు. మళ్ళీ ఇట్లా బైబిల్లో అడపా చాలామంది ఏంటంటే వాళ్ళు ప్రజల యొక్క మద్దతు కోరుకోవడానికి, అంటే నేను అనేది చూడనమ్మా. అందుకే మీ పిల్లల్ని మొట్టమొదట, మీ కొడుకుల్ని, మీ కూతుర్లను ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో వాళ్ళు దైవికంగా పెరిగేటట్టుగా చూడాల్సిన పని మీ మీద పడింది. ఎక్కడ ఉంటున్నారు మన పిల్లలు, ఎలా ఉంటున్నారు అనేది కాస్త నిఘా వేయండి. లోకం పుచ్చిపోయి ఏడుతుంది. ఆ పుచ్చిపోయిన వాళ్ళకి లీడర్లు ఉంటే ఉన్నారేమో కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ దేవుడు మనతో ఉండాలి అంటే చూసారా, ఒక 7 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి ఎలా ఉంటుందంటే, ఈ దేవుడు మనుషులు చేసిన చేతి పనులతో చేయబడిన హస్తకృతములైన వాటిలో ఆయన నివసించలేడు. ఏం చేయలేడమ్మా? చదువుతారమ్మా, ఒక మాట చదువుదాం. ఇది ఎందుకైనా మంచిది. 7వ అధ్యాయం 50వ వచనం అపోస్తుల కార్యాలు చదివితే గనక ఏమంటున్నాడు? హస్తకృతములైన, ఏది చేతులతో చేయబడిన వాటితో ఉన్నదమ్మా. ఒకసారి చదవండి, అది వచ్చిన చదవండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కడతారు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. హస్తకృతాలయములలో ఆయన మరి ఎంత డబ్బులు పెట్టి, ఎన్ని కోట్లు పెట్టి, ఎన్ని లక్షలు పెట్టి కట్టినా కూడా కడితే కట్టావు కానీ దానికన్నా ఆయన గొప్పోడని నీ మనసులో పడని. అర్థమవుతుందమ్మా? వింటున్నారా? చాలామంది ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళందరికీ మందిరం అంటే ఏంటంటే పొడుగంటి స్తూపం ఉండాలి, అంత ఉండాలి, ఎంత ఉండాలి, ఎంతెంతో చేసి చూపించేస్తారు. ఏమో అట్లా కాదు. హస్తకృతముతో చేయబడిన, చేతులతో చేయబడిన దాంట్లో ఈ దేవుడు వచ్చి నివసిస్తాడా అని ఒక మాట రాశాడు. 17వ అధ్యాయం అదే అపోస్తుల కార్యాల్లో 24వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 4-5 పాయింట్లు చదువుదాం, ఆ తర్వాత కొనసాగుతూ మన వాక్యంలోకి వెళదాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. చూడండి ఎలాగంటున్నాడు, చూడండి. జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే. ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అది ఇప్పుడు దేవుడు మనుషుల మధ్యలో ఉండాలి అంటే గనుక అక్కడ చూడండి సార్, ఈయన ఎంత గొప్పోడో అంటే ఆ గొప్పతనాన్ని వివరించే ఆ ఆయుష్ దేవుడు నీకు నాకు ఇచ్చునుగాక. ఇంత గొప్ప దేవునిని అవగాహన చేసుకునే మనసు నీకు నాకు ఇచ్చునుగాక. ఇప్పుడు ఈ దేవుని గురించి వచ్చిన పాయింట్ ఏంటంటే ఆకాశం అలాగే భూమి ఇందులో ఉన్న అంతటిని కలుగజేసిన ఇంత గొప్ప దేవుడు హస్తకృతములతో చేయబడిన వాటిలో ఆయన ఉండలేడు, ఇమడలేడు. అలా అయితే మీరు ఇంకోసారి కూడా ఇలాగ ఆలోచించేయండి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద
ఎలా బ్రతికాడో అంతుపట్టని రహస్యమే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఎలా ఉంటుందంటే అపోస్తుల కార్యాలు 26:13 వచనంలో ఏం రాస్తాడంటే, సూర్యుని కంటే కూడా ఈయనెవరట, మిక్కిలి తేజస్సు గలవాడు. బాబోయ్, ఎంత మిక్కిలి తేజస్సు గలవాడు. బైబిల్లో 17వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం దగ్గర నుంచి మీరు వెళితే 3 వచనాల్లో ఆయన ఎలాగండి, ఏమండి, ఎలాగ ప్రకాశిస్తున్నాడట ఆయన, ఏమండి, భలే మాట రాస్తాడు అక్కడ కదా. చాలా అద్భుతమైన ట్రాన్స్పరెంట్ లాగా అలా కనిపిస్తాడు, అలా ప్రకాశిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు, ఏమండి, ఇప్పుడు నేను అంటున్నాను, ఇంత గొప్ప దేవుడు మనము ఎటు ఆలోచన చేసినా కూడా మనుషులు చేసిన వాటిల్లో వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను అని అనడానికి సరిపోడు. అంటే అంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఈయన గొప్పతనాన్ని గుర్తుపెట్టే అభిషేకం మీ మీద నా మీద ఉండునుగాక. అర్థమైందా? ఇలాంటివి కనుక మన మీద ఉంటే మనం అదృష్టవంతులం అయిపోతాం. అర్థమవుతుందమ్మా? ఆలోచన చేయండి. అంటే దేవుడిని ఇప్పుడు మీరు మామూలుగా అంచనా వేయడానికి వీలు లేదు. 3వ పాయింట్ చెప్తాను. ఇది కూడా ఎలా ఉంటుందంటే బైబిల్ వాక్యాలు ఎలా ఉన్నాయమ్మా చూడండి. మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎలా ఉంటాడో చూచాడు. దేవుని యొక్క అంటే బైబిల్లో ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి అంట ఎన్ని ఇల్లులు ఉన్నాయన్నాడు, ఎన్నో నివాసాలు ఉన్నాయి అంటాడు. ఎన్నో నివాసాలు ఉన్న దేవునికి ఏమంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టడం ఎలా ఉంటుందంటారు? మీరు చూడండి, ఈ ప్రత్యక్ష గుడారం ఇక్కడ ఉన్న దాంట్లో ఏ ఒక్కటి తీసుకున్నా అందులో చివరికి మిగిలేది ఎవరంటే యేసు ప్రభువే. ఏ ఒక్కటైనా సరే అందులో ఏమండి చిన్న గంగాలం ఉంటుంది, గిన్నెలు ఉంటాయి, అందులో కర్రలు ఉంటాయి. ఏది తీసినా కూడా నేను వీటి మీద పరిశీలన చేయడానికి ఇంచుమించుగా నా దగ్గర ఉంటాయండి కనీసం ఒక 500-600 పుస్తకాలు ఉంటాయి దీని మీద. అంతు పట్టట్లేదు. నాకు కూడా ఆలోచన చేస్తున్నాను, ప్రభువా ఎంతకాలం బతుకుంటానో తెలియదు కానీ కాస్త మనస్ఫూర్తిగా యథార్థంగా ఖచ్చితంగా నీకోసం ఆ చెప్పే అభిషేకం మాత్రం ఒక్కటి ఉంచండి నా మీద అని అడుగుతాను. నేను దేవుడిని ఎప్పుడు అడిగేది అదే. నాకంటూ ప్రత్యేకత ఉంది. అప్పుడు ఇంత గొప్ప దేవుడు వీటన్నిటిలో మోషే గారు దేవుణ్ణి కనుగొన్నాడు. అనేకమైన నివాసాలు ఉంటాయి. 14లో చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి మనం వెళితే మోషే దేవుని ఇల్లంతటిలో ఎవరట అంటే అప్పుడు ఆ ఇల్లు చూసాడా లేదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుడు నివసించాలి మన మధ్యన. ఎవరి మధ్యన? మన మధ్యన నివసించాలంటే ఆయన మామూలోడు అనుకుంటున్నారా? ఏమైనా ముసలోడు అనుకుంటున్నారా? లేదా ఏదైనా బలహీనుడు అనుకుంటున్నారా? అసలు మనిషి అని అనుకోవడం కంటే కూడా దానికి బాబుని మించిపోయి ఉన్నాడని తెలుసుకోవాలి కదా. తమిళ్లో రాసి ఉంటుంది, ఏమండి, అండ సరాసరంగల్ ఉరువాక మున్నే నాన్ కొండనే సమలో అనాది దేవన్ అనాది దేవనలో అండ సరాసరంగల్ ఉరువాక మున్నే అంటే ఈ భూమి, పంచభూతాలు, గ్రహాలు, నక్షత్ర మండలి, సూర్యుడు ఇవేవి లేనప్పుడు ఉన్న దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు ఎవరి మధ్యలో ఉండాలని అంటున్నాడు ఆయన? మీ మధ్యన నేను ఉంటాను సియోను నివాసులారా. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటా పోతాడు, ఈ ఆదివారం అయిపోయిందంటే మీరు అలాగ అనుకుంటారేమో కానీ నాకు ఒక దమ్మున్నట్టుగా సవాలుగా ఈ వాక్యాలు నేను తీస్తాను. ప్రభువా, ఒకవేళ ఇదే ఆఖరిగా నేను చెప్పే వాక్యం అయితే రేపు నా జీవితం లేదు, కానీ ఆఖరిగా ఈ వాక్యమే సాక్ష్యం ఇచ్చునుగాక అనిపిస్తుంది నాకు. అంత ఇంపార్టెంట్గా దేవాది దేవుడు ఉన్నాడు. ఈ దేవుణ్ణి మీరు ఆలోచన చేయండి. ఒకటి, అండసరాసరంగా ఆయన పట్టవు. 8వ అధ్యాయం అంతమ్మా 27 మొదటి రాజులు గ్రంథం మీరు చదివితే, ప్రభువా ఇంత గొప్ప దేవుడు ప్రభువా, ఇంత బలమైన దేవుడు ప్రభువా, ఆకాశం నిన్ను పట్టదే, భూమి నిన్ను తాకలేదే అంటే బైబిల్లో భూమిని అంతటిని తెచ్చుకొచ్చి ఆయన పాదపీఠంలాగా పెట్టేశాడట. ఎట్లా
ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాత కాళ్ళు పెట్టుకునే ఒక పాదపీఠం ఇది. మీకు అర్థమవుతుందా? ఇది ఇలా కూర్చుంటాను చూడండి, ఇలా సింహాసనం మీద కూర్చుంటే కాళ్ళు పెట్టుకోవడానికి అంతే భూమి. కానీ అమ్మా, ఇంత గొప్ప దేవుడు నీలో ఉంటాను, నీతో ఉంటానంటే మరీ అంత చీపుగా మీరు ఆలోచన చేయడానికి వీలు లేదు. మోషే గారు కంగారు పడిపోయాడు. ప్రభువా, ఎలా చేయాలి ప్రభువా, మీరు మా మధ్యన ఉంటానంటున్నారు, ఏం చేయమంటారంటే ఆ పరలోకములో చూపిన దృశ్య ప్రకారంగా దేవుడు వచ్చి ఉండడానికి ఇలాంటి ఒక ఇల్లు కట్టాడు. ఇదిగో అందులో ఇవన్నీ ఉండాలిరా బాబు, గుమ్మం ఎలా ఉండాలి, దాని గోడ ఎలాగ ఉండాలి, నేను లోపలికి వస్తే ఎలాంటివి ఉండాలి, ఎవరైనా ఇందులోకి రావాలంటే ఎంత దూరం వచ్చేటప్పటికి అప్పటికి వాడు ఎంత పరిశుద్ధంగా ఉండాలో అవన్నీ నేర్పాడు దేవుడు. ఒక బేసిక్లో మాత్రం మోషే దేవుణ్ణి మనుషుల మధ్యలో ఉంటాడు నిరూపించిన వాళ్ళల్లో ఈయన ఒక్కడు. అర్థం చేసుకోండి. తర్వాత దావీదు గారికి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఇట్లాంటి దేవుడు మనుషుల మధ్యలో ఉండాలి, అది దావీదు గారి కోరిక. ఎంత పవర్ఫుల్గా దావీదు ఆలోచన చేశాడంటే, అమ్మ 132లోనమ్మా ఆయన అంటాడు, 12వ వచనంలోన ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఇదిగో నేను దేవునికి, చదవమ్మా 132 12వ వచనంలోనే ఏదో ఒక మంచి మాట, అది చదువుతారా? యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను నేను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నా నివాస స్థలమైన నా ఇంట్లో నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను. ఒక్క మాట. ఇప్పుడు దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి ఒక గొప్పది అంటే ఆ దేవుని గురించి ఇంకా ఆ 132వ కీర్తనలో చాలా చక్కగా మీరు చదివితే కనుక 12 దగ్గర నుంచి ఈ దేవుడు ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, ఎలాంటి వాడో ఇది గుర్తుపట్టాడు దావీదు. గుర్తుపట్టిన తర్వాత ఈ దేవుడే ఇప్పుడు మా మధ్యలో ఉండాలి. దావీదు ఎంతటోడు? గొర్రెలు కాసుకునేవాడు. దావీదు ఎంతటి వాడు? సామాన్యమైన మనిషి. ఇప్పుడు ఇందాక అమ్మగారాలు రాశారుగా, ఇదిగో ఇందులో దీని నిండా ఉన్నాయి దావీదు యొక్క శత్రువులు ఎంతమందో, దావీదు యొక్క విరోధులు ఎంతమందో, దావీదుకు ఉన్నటువంటి ఆయన మీద అసూయ పడేవాళ్ళు ఎంతమందో, అతన్ని ద్వేషించ, ఇవన్నీ రాశారు వీళ్ళు. కానీ నేను అంటున్నా సార్, ఇంతమంది ఉంటే ఇంతమంది మధ్యలో దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే, దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి వాళ్ళ మధ్యలో దావీదట, దేవా నీకు నేను ఇల్లు కడతాను. ఎవరికి ఇల్లు కడతాను అంటున్నాడు? దేవా నేను నీకు ఒక స్థలం కొంటాను. వినండి, పాయింట్ వినండి. ఎవడైనా దేవుడికి ఇల్లు కట్టగలుగుతాడా? ఎవడైనా దేవునికి అంటే ఏదో కనిపించే రోడ్డు పక్కన వేసేయడం, ఏదో కబ్జా చేసి కట్టేయడం, నేను నిజంగా చెప్తున్నా, అంటే అలాంటి వాటిల్లోకి వచ్చి ఉండే దేవుడు కాదు ఈయన. అర్థం చేసుకోండి అబ్బా. ఎప్పుడైనా కూడానండి దాని వెనకాల నీ కష్టం ఉండాలి. దేవుని కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావంటే అతను సమర్పించుకున్నాడు, అతను మొక్కుబడి చేసుకున్నాడు, అతడు నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి దేవునికి మందిరం కట్టాలని, ప్రభువా నేను నీకు ఇల్లు కడతాను, నువ్వు అందులో వచ్చి ఉండాలి. ఆలోచన చేయండి. ఏదో ఇప్పుడు ఇల్లులు కట్టే వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో చిన్న రూమ్ ఇస్తున్నారు. దేనికంటే ఇందులో మీరు ఏం చేయొచ్చట, ఇక్కడ కూర్చొని మీరు చదివేసుకోండి, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ దేవుడు వచ్చేసాడు మీకు అని. కాదమ్మా, అట్లా కాదు. ఇదేదో డీప్ ట్రూత్ ఉంది ఇందులో. అందుచేత దావీదు ఎట్లాంటి దేవుడి కంటే, ఇప్పుడు దావీదు గారికి ఈ విషయం తెలుసా తెలియదా? అమ్మా 19వ కీర్తన 6వ వచనం ఒకసారి చదివితే, దేవుడు ఏమంటే సూర్యునికి ఏం చేశాడమ్మా? చదవాలి 19వ కీర్తన సూర్యునికి ఏం చేశాడు? 6వ వచనం అనుకుంటున్నాను, చదవండి. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉంటుంది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసి. సూర్యుడికి ఇల్లు కట్టింది ఎవరు? సూర్యుడికి ఇల్లు కట్టింది. అప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? సూర్యుని కన్నా శక్తి గలవాడా కాదా? చెప్పాలి.
సూర్యుడికి ఆడికి మరుగై ఉండడానికి అవడం వల్ల కాదట. 104వ కీర్తన ఒక్కసారి 19వ వచనం చదివితే, సూర్యుడికి రూమ్ కట్టింది, అదే ఇల్లు కట్టింది ఆయనే. మళ్ళీ సూర్యుడికి నువ్వు ఇలా ఉండాలి అంతే, ఇంతకు మించి నువ్వు ఉండకూడదని చెప్పి దాని కాలం నిర్ణయించాడట. అది కూడా ఆయనే చేశాడు. అప్పుడు సూర్యుని కన్నా బైబిల్ వాక్యాల్లో 26:13లో అపోస్తల కార్యాల్లో మిక్కిలి దేనికన్నా గొప్పడట? సూర్యుని కన్నా మిక్కిలి తేజస్సు గలవాడు అని రాశాడు. పరలోకం ఎంత ఉంటుందో పరలోకానికి అంతటికి నిత్య వెలుగు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక మాట ఇది కూడా నేను చెప్పాలబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక్కసారి చూడండి అమ్మా, 97వ కీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి చదవండి అమ్మా. ఏమంటాడంటే, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. చూడండి, ఆయనే అగ్ని స్వరూపుడని యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనం 26, 27 వచనాల్లో మనం చదువుతాం. ఆయనే అగ్ని స్వరూపుడు. అగ్ని స్వరూపుడు కూర్చునే సింహాసనం అగ్నిమయమైన సింహాసనం. అగ్ని స్వరూపుడైన దేవుడు కూర్చుంటే వెనుక ఏమంటే స్ఫటికము అంటే ఏమంటారంటే మెరుపులు, ఉరుములు, ధ్వనులతో అక్కడ ఉంటాయట. దేవదూతలు ఎదురు కెరూబులు సెరూబులు ఎంత గొప్పవాడో అంటే, దేవదూతలు అంటే అగ్ని జ్వాలలు చెబుతూ ఉంటాయి, యెహోవా పరిశుద్ధుడని పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తాయట. అలాంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు, అమ్మ ఆయన ముందు ఏం వెళ్తుందమ్మా? ఆయన ముందు అగ్ని నడుచుచున్నది. అమ్మా చూడండి సార్, అగ్ని ఆయన ముందు వెళుతుంది అని రాస్తున్నాడు. మీరు బాగా చదవాలి. అప్పుడు అగ్ని మాత్రమే కాదమ్మా, అగ్నికి ఏది గాలి రేజ్ అయితే చదవండి, వచనం చదివేసేయండి ఒకసారి. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. మళ్ళీ చదవండి అదే వచ్చిన. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఓకే, 50వ కీర్తన 3వ వచనం చదవండి. 50వ కీర్తన 3వ వచనం అక్కడేం రాశాడు? అగ్ని ఆయన ముందు వెళ్తుంది, బాగుంది. దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన చుట్టూ ఏమన్నా అగ్గికి గాలి తోడైతే ఇంకా ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? అగ్నికి ఏమంటే గాలి తోడైతే అడివి అలాగా కాలుకుంటా పోతుందట. అక్కడ ఎవరైనా మంటెట్టారంటే ఏదో ఎంత చిన్న అగ్గి గాలి తగిలి 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 మొత్తం అడివంతా. మన మధ్యకాలంలో అమెరికా వాళ్ళకి చూశారు కదా, ఎన్ని విమానాలు ఎన్ని రకాలైన అదేమో కెమికల్ తీసుకొచ్చి జిమ్మినా కూడా వాళ్ళ వల్ల అవ్వలేదు. బోల్డ్ మంది ఇల్లులు కాలిపోయినాయి, ఏమంటే చాలామంది మనుషులు కాలిపోయారు. నేనేమంటున్నానంటే, ఇంత గొప్ప దేవుడబ్బా ఈ దేవుడు మన మధ్యన ఉంటాను అని అంటే దావీదు గారికి ఎలాగ ఆలోచన వచ్చిందయ్యా బాబు? ఏంటిది, ఆయనకి నేను ఇల్లు కడతానంటాడేంటి? తీరా ఇంత ఆశపడ్డాడు కదా దావీదు గారు, ఇంత ఆశపడ్డాడు. ఏమని? దేవునికి ఏమని మొక్కుబడి చేసుకుని 132లో చదివారు కదా. ఆ 132వ కీర్తనలో మనం చదివితే కనుక దాంట్లో ఇందాక అమ్మగారు చదివారు కదా, ఏది 3వ వచనం దగ్గర నుంచి చదివారు కదా. చదివితే ఇలాంటి దేవునికి ఇల్లు కట్టాలి, ఆయన మా మధ్యలో ఉండాలి అని చెప్పి స్థలం కూడా వెతికేశాడు. ఆ స్థలం అది ఎక్కడో పలానా చోట ఉందని తెలుసుకున్నాడు. ఆయన ఎఫ్రాతాలో ఉన్నదని అది దాని గురించి విన్నాడు. ఆయన వెళ్ళాడు, ఆ స్థలాన్ని ఆయన దేవుని నివాస స్థలంగా దానికి ఏమండి సంపాదన చేసేసాడు. తీరా చేసుకొచ్చి దేవునికి ఇల్లు కడదామంటే దేవుడు వచ్చి ఏమన్నాడంటే, అదే విచిత్రం, ఆశ పుట్టింది ఎవరికి? ఎలాంటి దేవునికి? అగ్ని స్వరూపుడికి. ఎవరికమ్మా? దహించు అగ్ని. పోనీ ఏదో ఒక చోట, ఇప్పుడు సూర్యుడిలో ఏదో చోట కొంచెం చల్లగా కూడా ఉంటుందట అని అంటారు చూడండి. ఈ దేవుడికి అలా ఉండదు, కొంచెం చల్లగా ఉంటాడండి, కొంచెం చల్లగా ఉంటాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడం కుదరదు. నిరంతరం అగ్ని జ్వాల ఆయన.
ఇలాంటి దేవుణ్ణి మనుషుల మధ్యలోకి, అంటే సూర్యుడిని తీసుకొచ్చి ఒక రూములో ఆయన పెట్టాడు అంటే దాని కెపాసిటీ ఎలా ఉంటుందో అంత వాతావరణం ఉండాలి. అంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉండి తీరాలబ్బా. వినండి సార్, మాటల్లో పరిశుద్ధం రావాలి, అమ్మా చూపులో ఉండాలా వద్దా చెప్పండి. చాలామంది చూపుల్లో పడిపోతారు కదా, తర్వాత మాటల్లో పడిపోతారు. అదే శరీరాశ, ఏమన్నారు 3 ఉన్నాయి, నేత్రాశ. వీటిని అధిగమించాలంటే ఈ దేవుడు నీకు అర్థం అవ్వాలి. నిజంగా చెప్తున్నానమ్మా, అన్నం ఉన్నా ఉండకపోయినా బతికితే బలిసాకన్నా తిని బతకొచ్చు. కానీ ఇలాంటి అగ్ని స్వరూపుడితో నువ్వు నేను బతకాలంటే ఖచ్చితంగా మనకు ఒక నియమం పెట్టాడు. అది ఒకే ఒక పాయింట్, హోలీ. ఏమంటారమ్మా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని దేవదూతలు ఏదో పరిశుద్ధుడు 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 3 సార్లు అంటాం కాదు, కంటిన్యూషన్ పాట అది. బైబిల్లో ఇప్పుడు ఈ పాటలో ఏముందంటే ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో పాటలు పాడండి అంటే మనం కొద్దిసేపు పాటలు పాడి ఆగిపోతాం. కానీ దేవుని దగ్గర ఒక పాట, నిత్యం పాడే పాట ఉంటుంది, అదే పరిశుద్ధుడు పరిశుద్ధుడు వెళ్తానే ఉంటుంది. కాకపోతే ఓ దూత ఒక టేస్ట్గా పడితే ఇంకో దూత ఇంకో టేస్ట్గా పడితే అసలు ఆ పాట అవ్వదు. అంతలాంటి పరిశుద్ధుడు, ఇలాంటి అగ్ని జ్యోతి. ఏమండి బైబిల్లో యాకోబు 1:17లో జ్యోతులకు ఎంత గొప్ప దేవునికి దావీదు ఇల్లు కట్టడం, ఇది నాకు మాత్రం చాలా ఆలోచన చేశాను. దేవా, బైబిల్లో నేను అదే హస్తకృతములైన వాటిల్లో ఆయన ఉండడు, ఆకాశ మహాకాశాలు పట్టవు. భలే రాశాడు కదా. ఇంకో వాక్యం నేను చెప్పనా, ఇది కూడా మనం ఆలోచన చేద్దాం సార్, ఎందుకైనా మంచిదని చెప్పడానికి నేను ఈ వాక్యాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతాను. ఇది చూడండి అమ్మా, బైబిల్ వాక్యాల్లో ఎట్లా ఉన్నది అనే దాని మీద మనం ఆలోచన చేయడానికి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి గొప్ప దేవునికి నువ్వు నేను ఒకవేళ మందిరాన్ని కట్టాలి అనుకోండి, అంటే ఆయన ఉండడానికి ఇల్లే కట్టాలి అనుకోండి. అప్పుడు ఈ వాక్యంలో మెయిన్ ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండడానికి కారకుడు ఎవరు? అంతే, సియోను రాజు. ఆయన మన మధ్యలో ఉంటే గనక దీనస్థితి మార్చబడడం. చాలా ప్రత్యేకమైన వాక్య భాగాలు ఉన్నందువలన నేనేమంటున్నానంటే ఈ వాక్యాన్ని మనం కొంచెం గమనించి దీని మీద మనం పట్టు సాధించే వారిగా ఉందాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి అమ్మా, మొదటి దినవృత్తాంతాలు 22:8 వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమని అంటున్నాడు ఇక్కడ? మొదటి దినవృత్తాంతాలు 22:8 వచనం ఒకసారి చూడండి అమ్మ, ఏమని అంటున్నాడు అక్కడ? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. ఏం చేయకూడదమ్మా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంత ఇదైపోయాడు కదా, మందిరం కట్టాలి, దేవునికి ఇల్లు కట్టాలి. మామూలుడైతే కదా ఈయన, సూర్యునికి మించిన శక్తి గలవాడు, హస్తకృత సంబంధమైన వాటిల్లో ఆయన ఉండడు. ఇన్ని రాసిన కానీ దావీదు గారికి ఆశ ఏంటంటే నేను కట్టాలి దేవునికి. ఏం చేయాలనుకున్నాడమ్మా? మీకు తెలుసా? దావీదు గారు చేసిన ఇంకొక పని మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆయన అమ్మ 22 మొదటి దినవృత్తాంతాలు 22:1 వచనం మొదలుకొని అమ్మా 3వ వచనం వరకు ఒకసారి చదువుతారా? మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కు వారిని నియమించెను. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తోచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రానులను సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకొని వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దానికి సంపాదన అంతా కూడా ఎవరు సంపాదించారట? ఇత్తడి కానీ బంగారం కానీ
అలాగే వాటికి కావలసిన వనరులు కానీ, అంటే దానికి ఏమేమి చేయాలో అన్నీ రెడీ చేసేసాడు. కానీ మొదలు పెడదాం అనేటప్పటికి దేవుడు వచ్చి అన్నాడు, నానా నన్ను నువ్వు ఎలాగ అర్థం చేసుకున్నావు? నీ మనసు బాగుంది, నీ ప్లాన్స్ బాగున్నాయి, నాకు నచ్చావు, నేను మనుషుల మధ్యలో ఉండాలని నీకు ఆశ, నేను ఎట్లాంటి వాడునో కూడా నీకు అర్థమైపోయింది. అయితే కూడా నాన్న నీ చేతులు ఎక్కువగా రక్తాన్ని ఉడికించావు కాబట్టి ఇలాంటి చేతులతో నాకంటూ నువ్వేం చేయలేవు, మందిరం కట్టలేవు. అంటే ఆకాశ మహాకాశాలు పట్టవు, ఏమండి భూమి సరిపోదు, చేత్తో చేయబడిన దేంట్లోనే ఆయన ఇమడోడు అంతే. పోనీ ఈయన ఏదో కష్టపడి ఏదో అట్లాగా ఇట్లాగా అన్నీ చేస్తే మన బతుకు సరిలేకపోతే ఏమంటున్నాడో తెలుసా? కుదరదు అంటున్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? అంటే అమ్మ ఇలాంటి పరిశుద్ధుడు నీ బ్రతుకులు ఎప్పుడు ఉండాలంటే నిన్ను నన్ను కోరేది ఏంటంటే, బహుశా 1 పేతురమ్మ 1:14 చదువుతాం, నేను పరిశుద్ధుడిని. అంతేనండి. ఈ పరిశుద్ధత అనేది మెయింటెనెన్స్ చెయ్యలేనప్పుడు దేవుడు ఉండడం కష్టం. అందుకే నేను అంటాను 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సూర్యుని కంటే తేజస్సు, మహా గొప్ప ప్రకాశవంతుడు, ఏమండి ఇంత అంటే భూమి మీద ఎవరు ఏ చాకలివాడు కూడా చెయ్యలేనంత అంత దగదగ మెరిసిపోయే ఆ ప్రత్యేకత కలిగిన దేవుడు, ఇలాంటి దేవుడు మన మధ్యలో ఉండడానికి నిన్ను నన్ను కోరేదేందో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. అప్పుడు పరిశుద్ధంగా బ్రతకడానికి గుంజీలు తీయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధంగా ఉండడానికి ఏమి లేదమ్మా, ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం కావాలమ్మా? ప్రవర్తన. అంటే బయట మనం వెళ్తూ ఉంటాం, ఏదైనా దుమ్ము, ఏదైనా వర్షం నీళ్ళు పడ్డాయి, మురికి నీళ్ళు పడ్డాయి, అట్లాగే ఉంచుకోం కదా. ఏ రోజుకి ఆ రోజు మురికి నీళ్ళు పడ్డాయి, బండి వెళ్ళేటప్పుడు ఆడు ఆపలేదు, ఏమన్నామనే బట్టలు అయితే మళ్ళీ ఏం చేస్తాం, మురికి తొలగించుకోమా. అట్లానే ప్రతిరోజు కూడా నబ్బా, ఏ రోజుకి ఆ రోజు నా దేవుడు పరిశుద్ధుడైతే నేను పరిశుద్ధుడిని, నా దేవుడు వెలుగైతే నేను వెలుగుగా ఉంటాను, నా దేవుడికి ఇది నచ్చితే నేను ఇవి ఆయన కలిగిన వాటిని కలిగి ఉంటాను. ఈ అలవాటు మనకు రావాలి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఇంకా వాక్యం లోపలికి వెళ్ళాలి. అని అంటే ఇంత గొప్ప దేవుడు చూసారా, సూర్యుడిని నియమించింది ఆయనే, సూర్యునికి కాలాన్ని పెట్టింది ఆయనే, సూర్యుడిని తయారు చేసి ఇల్లు కట్టింది ఆయనే. ఇట్లాంటి అగ్ని స్వరూపుడైన దేవుడు ఇప్పుడు మన మధ్యన నివసించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఎలాగుండాలి? పరిశుద్ధంగా. రెండవది బాగా చెప్పాలి అంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కంటిన్యూషన్గా ఆయన ఏమంటాడంటే, నమ్మితే గనక విశ్వాసం కలిగుంటే ఆ ఇల్లు నువ్వే అవ్వచ్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు మీకు నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇలాగ ఆలోచించేద్దాం. ఏంటంటే ఇశ్రాయేలు రాజుగా మన మధ్యన ఆయన ఉండాలని ఆయనకి కోరిక. దేవుడు మన మధ్యన ఉండాలన్నాక మీరు పేదోలుగా ఉండాలనుకుంటున్నారా, ధనవంతులుగా ఉండాలనుకుంటున్నారా? ఏది? దేవుడు మన మధ్యన ఉంటే ఎలా ఉండాలి? మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలనుకుంటారా, రోగులుగా ఉండాలనుకుంటారా? మీరు ఓడిపోయేటట్టుగా ఉండాలనుకుంటున్నారా, జయించేవారిగా ఉండాలనుకుంటున్నారా? మీరు అరిచేవన్నీ కూడా జయించాలి అలాగా ఇలాగ అనేది నిజమైతే అప్పుడు మీరు ముందు సంతోషంగా ఉండడం అలవాటు కావాలి. మన సంతోషాన్ని పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనకుండే ఆనందాన్ని పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో రకాలుగా మనల్ని అలుముకోవడానికి ట్రై చేస్తాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నాన్న నేనే నిన్ను ఏలితే, నేనే నిన్ను పాలిస్తే, నేను ఎంత గొప్పవాడినో నీకు అర్థమైతే, ఆకాశ మహాకాశములకు మించిన వాడిని నీకు తెలిస్తే, ఖచ్చితంగా నా పాలన నీ మీదకంటూ ఉంటే గనుక మొట్టమొదట ఒక చిన్న వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథానికి రండమ్మా. ఇర్మియా గ్రంథం ఏమండి 31వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మా. అక్కడ 12, 13 వచనాలు చూడాలమ్మా. ఏమంటున్నాడు అక్కడ? వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. అమ్మా వినండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా పాయింట్లు మీరు పట్టుకోవాలబ్బా.
వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలములను బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. సమూహములుగా వస్తారు. వారికి ఎన్నటికి కృషింపక, ఏంటమ్మా వారు ఎన్నటికి ఏం గారంట? కృషింపక, నీళ్లు పారు తోట వలె, నీళ్లు పారు తోట వలెను వాళ్ళు ఉంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా వారు దుఃఖానికి ప్రతిగా ఏముండాలమ్మా? సంతోషము వారిని ఆదరించెను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తున్నాను. కన్యకులను యవ్వనస్తులను వృద్ధులను కూడి నాట్యమందు ఏం చేయాలమ్మా? నాట్యమాడుచు సంతోషించెదరు. నా జనులకు క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. యెహోవా వాక్కు. అమ్మా ఇప్పుడు ఈ రెండు వాక్యాలు మీరు ఆలోచించండి. దేవుడే మన మధ్యకు వచ్చేసాడు అనుకో. వచ్చేసిన తర్వాత అప్పుడు మీకు ఏమేమి ఉంటాయట? మీరు ఎలా ఉంటారట? మీరు ఏమై ఉంటారట? సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అంటే వేటిని బట్టి అంటే ఆయన వచ్చాడు కాబట్టి ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? ఏమేమి వస్తున్నాయట? నీళ్లు పారు తోట వలె మీరు ఉంటారట. అర్థమవుతుందా? నీళ్లు పారు తోట వలెను ఉంటారు. దుఃఖమునకు ప్రతిగా సంతోషం, విచారం వెళ్ళిపోయి ఏమొస్తుందట? ఆనందం. ఏమంటే కన్యకులు కానీ, యవ్వనస్తులు కానీ, వృద్ధులు కానీ, ఏ వయసు వాళ్ళైనా కూడా దేవునిలో ఎలా ఉంటారట? సంతోషంగా, ఆనందంగా, గంతులు వేసేటట్టుగా ఉంటారట. సరే, ఇప్పుడు దేవుడు మన మధ్యన ఉంటే గనక మొట్టమొదటి మీరు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి. సంతోషంగా ఉంటామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఎవరున్నారని? ఎవరున్నారని? ఆయన ఎలాంటి వాడని? పరిశుద్ధుడని ఒప్పుకుంటారా? అగ్ని అని ఒప్పుకుంటారా? సూర్యుని కంటే శక్తి గలవాడని ఒప్పుకుంటారా? మీకు నేను ఇంకో మాట చెప్తాను. బైబిల్ వాక్యాల్లో ఆనందంగా ఉండండి అబ్బా. మీరు మళ్ళీ ఏమ్మా ఈ వచనం చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతారా? ఏమని రాస్తున్నాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మా. అందులో ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ 3వ అధ్యాయం 14వ వచనం ఏమని అంటున్నాడు అక్కడ? నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అమ్మా మన మీద ఉన్న దోషం వినాలి. మన మీద ఉన్న అభియోగాలు, మన మీద ఉన్న దోషారోపణ, ఇప్పుడు మన మీద శిక్ష ఉందని అన్నాడు కదా అక్కడ. ఆ శిక్షను ఆయన మీరు ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం చదివితే మీ మీద ఉన్న దోషాన్ని కానీ పాపాన్ని కానీ మరెన్నడూ నేను జ్ఞాపకము తెచ్చుకొనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన మీద ఉన్న కేసులు కొట్టేశాక అప్పుడు మీరు ఎలా ఉండాలి? మీకు అర్థం అవ్వట్లేదు. కేసులు అంటే మన ఇండియా కేసులు ఎలా ఉంటాయో తెలుసా? ఏమండి? తలకెత్తే మెడకెత్తారు, మెడకెత్తే అండ్ అంత విచిత్రం సార్. ఇక్కడ ఓడిపోయామంటే లాయర్ గారిని అడిగామనుకో, సార్ అదేంటి సార్ మనం ఓడిపోయాం, అందరూ నెగ్గాలని ఎందుకు అనుకుంటాం అంటాడు. ఒరే ఎంత డబ్బు ఖర్చు పెడతారయ్యా, మనకి ఇంకా పైన హైకోర్టు ఉందంటాడు. హైకోర్టు ఎవడికో అదిగా సుప్రీంకోర్టు ఉందంటాడు. ఈ కోర్టులు వెనకాల తిరగలేము సరిగదా? ఏమండి విచిత్రం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడా కేసు ఇంకా బతికే ఉంటుంది. అది మన దేశంలో ఉన్న గొప్ప. అది చచ్చిపోయాడంటే అది కేసు కొట్టేయరు. చాలా బాధ. మీరు ఎప్పుడైనా కోర్టులకి తిరిగారా? 10 సంవత్సరాలు తిరిగిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు ఇంకా పుట్టడం వేస్ట్, పుట్టకుండా చచ్చిపోతే గొడవ వదిలిపోద్దు కదా అనుకుంటా. మీకు తెలియదండి, కోర్టులకి తిరిగి తిరిగి కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. మీరు కోర్టు దగ్గరికి వచ్చి చూడండి,
కొంతమంది అక్కడ ఊరికి ఆడు కూడా జడ్జిలా తిరుగుతాడు, న్యాయవాదులుగా. ఆడికి ఏం లేదు, ఓడిపోయాడు, పిచ్చెత్తేసి అట్లా అయిపోతారు. అంటే నేనేమంటున్నానంటే, దేవుడు అంటాడు, నాన్న నీ మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సైతాను ప్రతిరోజు వెళ్ళి మన మీద సాడీలు చెప్తాడట. వాడు సాడీలు చెప్తాడు, వాడు ఆడి డ్యూటీ అది. కానీ ఎన్ని చెప్పినా యేసు రక్తం ముందు మన పాపములన్నీ తుడిచివేయబడతాయి. దేవునికి స్తోత్రం. కాకపోతే ఇప్పుడు వాక్యం ఏంటంటే, ఇంత గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నంత వరకు మనం నది ఒడ్డున ఉన్న, నది పారుతున్న తోట వలెను ఇంకా ఎలా ఉంటామంటున్నాడు. అక్కడ భలే ఉంది కదా వచనాలు. ఏమంటే 2వ అధ్యాయం 14వ వచనం కంటిన్యూషన్ చదివితే కనుక ఏమంటున్నాడు అక్కడ, 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే కనుక ఎంత చక్కగా ఉందంటే, నేనేమంటున్నానంటే ఇలాగ దేవుడు మన మధ్యన ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఈ వాక్యంలో మీరు నేను చేయాల్సింది ఏంటంటే, పరిశుద్ధంగా ఉండడం మాత్రం అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు శిక్ష కొట్టేశాడు కదా, అది ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 4వ వచనం ఒకసారి చదవండి అమ్మ. శిక్ష లేకుండా చేశాడు, అప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్, విడుదల చేయబడ్డా, బంధకాలు ఊడిపోయినాయి. అమ్మ చదవండి. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయును. కల్మషాన్ని కడిగేశాడు గనుక యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి, వారి మధ్యన తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను. ఎలాగమ్మా పగలు? ఎలాగా? మేఘ స్తంభంలాగా ఉంటాడట, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును. అప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు చూడండి, ఆయన మన మీద ఉన్నదంతా తొలగించేసేసాడు, అడ్డు ఆటంకాలు తీసేశాడు. తీసేసి పగలేమో మన మీద మేఘ స్తంభములాగా. అమ్మ ఎవరినైనా మీరు చూడండి, వేరే దేశాలకు వెళితే ఎప్పుడైనా ఇక్కడ మనకి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అయ్యి బాబోయ్ 60 వచ్చేసింది ఇంకా బతికే ఉన్నానేంటని చచ్చిపోతావు. ఇక్కడ ఇప్పుడు చైనా వాడు ఉన్నాడు అనుకో, వాడికి అలా ఉండదు. పుట్టడమే 90కి లెక్కేస్తాడు వాడు. పుట్టడమే వాడు లెక్క ఎలాగా మినిమం 90 అని అంటాడు. నేను వేరే దేశాల్లో ఉన్నాను, నేను ఒక చోట పనిచేసేవాడిని. పనిచేస్తే అక్కడ ఒక ఆయన 80 సంవత్సరాల వయసులో గుర్రపు స్వారీ చేసుకుంటూ ఆయన ఫుట్బాల్ కోచ్ మాస్టర్గా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, ఊరినైనా 80లో మా దేశంలో అసలు ఉంటే కదా, అప్పుడు గారికి చేతికో కర్ర ఉండాలి, ఉన్నాడో లేదో అనుమానం మీద ఆయన తీసుకెళ్ళాలి, అంతా కష్టమే. నేను అంటాను, ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నవాడు తల నెరసి వృద్ధుడయుండునుగాక. దేవునికి స్తోత్రం. చచ్చిపోవాలనే మాటే రావద్దు మీ మనసులో, అర్థమైందా? ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే చూడండి, మొట్టమొదటి మన దోషాలు తీసేశాడు, ఎందుకంటే ఆయన మన మధ్యకు వచ్చాక ఇలాంటివన్నీ జరుగునుగాక. అర్థమవుతుందమ్మా? తర్వాత మీరు ఇప్పుడు ఎలాగ ఉండాలట, గంభీరంగా ఉత్సాహధ్వని, అది జయధ్వని. దాన్ని తెలుగులో ఏం చెప్పాలమ్మా? పోయినసార్లు వాక్యాలు చెప్తున్నప్పుడు ఉత్సాహధ్వనికి జయధ్వనికి నేను కొన్ని సూచనలు చెప్పాను. ఏమని చెప్పాను? అదే అలా చూస్తారేంటండి బాబు? చెప్పకుండానే నేను వాక్యం ఇలాగ వెళ్ళను కదా. ఇప్పుడు ఈరోజు వాక్యం ఏంటంటే, ఇట్లాంటి దేవుడు నీ మధ్యకు వచ్చాక నువ్వు పారుతున్న ఆ నీళ్లు ప్రవహించే తోటలాగా ఉండాలట. ఏ టయానికి ఆ కాపు రావాలట. నిజంగానండి, నీ మీద ఆయన తేజస్సు ఉండాలట. నీ ఇంటి మీద ఆయన పగలు ఎండదెబ్బ తగలకుండా ఉండే మేఘం, అట్లాగా పగలు మేఘ స్తంభములాగా. అందులో ఉంది నీకు భవిష్యత్తు, అందులో ఉంది నీకు ఆరోగ్యం, అందులో ఉంది నీకు క్షేమం, అందులో ఉంది నీకు శాంతి, అందులోనబ్బా దేవునికి సంబంధమైనవి. అందుకే హబక్కు గ్రంథం 3:4లో ఆయన కిరణములు నీ మీద ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి అని రాస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేనేమంటున్నానంటే, మీరు బిగ్గరగా ధ్వని చేసేవాళ్ళు కావాలట. ఎలాగా బిగ్గరగా అంటే ఎలాగా? నేను మొన్న 3 రోజులు వాక్యం చెప్పి అరిసి వచ్చాను. కొంచెం నా గొంతు ఎటో అయ్యింది. అయినా ఈరోజు నడుస్తుందా అన్నట్టుగా మా వాళ్ళు 10 సార్లు అన్నారు.
గొంతుకు అలాగే అయిపోయింది, ఇలాగే అది అలాగే అయిపోతుంది, మళ్ళీ వాక్యం పట్టుకుంటే మళ్ళీ లైన్లోకి వచ్చేస్తారు అని అవుతూ అన్నాను. అట్లాగే దేవుడు సాయం చేశాడు అనుకో. కానీ నేను చెప్తున్నా ఒక్క మాట, మీరు బిగ్గరగా, అంటే ఇందులో పిరికోల్లాగా ఉండడానికి ఇక కుదరదబ్బా. బిగ్గరగా చెప్పండి, ధ్వని చేసి చెప్పండి, జయధ్వని చెయ్యండి. అవన్నీ మాటలు ఏంటంటే ఇక పిరికోళ్ళలాగా, పిరికి పందలాగా ఉండవలసిన ఆ దరిద్రం మనకి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏది ఆ పిరికోళ్ళు అందరూ ఒకసారి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా ఉంటారా? ఎక్కడో చోట ఉండాలి కదా. అప్పుడు దేవుడు మనకేమి ఇవ్వలేదు, ఏమిచ్చాడు? అంచేత ఇప్పుడు ఇక భీకర ధ్వని అనే దానికి ఓ మాట ఉందబ్బా. అది ఎలాగుందంటే 132:16 వచనంలో బిగ్గరగా అనే మాట రాశాడు కదా. బైబిల్లో అలాగే చదువుతాం, అంతేనమ్మా. ఏమని రాశాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. జకర్యా 9:9లో కానీ 8:2 వచనంలో కానీ ఏమంటాడో తెలుసా? అక్కడ బహుగా మీరేం చేయాలట? కేకలు వేసి ఉత్సాహంగా ఈ దేవుడు మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సరే, ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఈ వాక్యాన్ని 142వ కీర్తన అమ్మ, 149వ కీర్తన 2వ వచనం చదవండి అమ్మ. ఏమని అంటున్నాడు అక్కడ? ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వానిని బట్టి అమ్మా సంతోషించుదురుగాక, సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి తమ రాజును బట్టి ఏం చేస్తారంటమ్మా? చెప్పాలబ్బా. ఆనందంగా సంతోషంగా ఉంటారని మనం చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? ఏమంటున్నాడు? అయితే యూదా దేశంలో నివాసులు ఎలాగా చదవండి అమ్మ ఒకసారి. దేవా స్తోత్రం. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. ఎక్కడ ఉంటాడమ్మా? యెహోవా సియోనులో. ఇక మీదట మీకు ఇందులో నుంచి ఒక్క మాట, ఇదిలో మనం చదివాం కదా, ఏది ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. ఇక మీదట మీకు అపాయం అనేది సంభవింపదు అనే ఒక్క మాట మీరు నేను ఏమన్నా మర్చిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపాయము అనే మాట ఇక మీదట మన జీవితాల్లో ఉండదు అనే మాట మనమందరం కూడా గుర్తుపట్టాల్సినటువంటి వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి అమ్మా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని అంటున్నాడు అక్కడ? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సంతోషించండి అబ్బా. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేనేమంటానంటే జెఫన్యా గ్రంథంలో కూడా మనం చదివాం, అదే 3వ అధ్యాయం 14 వచనం దగ్గర కూడా చదివితే ఇక మీదట మన ప్రాంతాలలో ఏం వినబడకూడదంటే అపాయము అనే మాట రావద్దు. ఎందుకంటే ఈయన వచ్చేసాడు మన మధ్యకి. ఇప్పుడు దేవుడు మన మధ్యన ఎలా ఉంటాడు అనేది ఒక వాక్యం, అది మెయిన్. దానికి ప్యారలర్గా అవి ఇవి మనం వెతుక్కుంటూ వాక్యాన్ని వింటున్నాం. కానీ అసలు దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటే నేనేమంటానంటే మీరు చెప్పలేనంత ఆనందంగానో గంతులేసేటట్టుగానో పాటలు పాడుతున్నాం అనుకో, మీకు అందరూ కూడానమ్మా మన కష్టంలో కూడా ఇదేంటండి వీళ్ళు పాటలు పాడతారు, ఇదేంటండి. ఇప్పుడు క్రైస్తవ జీవితం చూడండి, పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు పాటలు పాడతాం? ఎప్పటి వరకు? ఏది పైకి వెళ్ళే వరకు పాటలు పాడుతూనే ఉంటాం. ఈ క్రైస్తవ జీవితంలో ఇదొక దేవుడు ఇచ్చిన ఒక భాగ్యం కదా. ఏమండి? నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును ఇళ్ళలో, నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును ఇళ్ళలో చేరదు
పరలోక దేశం చేరుదు, పరలోక దేశం నాదు గానము ఇదియేలలో, నాదు గానము ఇదియే. పరవాసిని జగమును ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి చేరెదనో నేను, నీ దరి చేరెదను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనం వింటూ ఉన్నాం. అందుచేత జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం అందులోనే 15వ వచనాన్ని చదువుతారమ్మా. ఏమని అంటున్నాడు అక్కడ? మన కేసులు కొట్టేశాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించేవాడు, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తున్నాడు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన రక్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూరుస్తాను, వారు గొప్ప అవమానము పొందినవారు. సరే, ఇప్పుడు ఇందులో ఇక మీదట మీకేం సంభవించదండి? అపాయము సంభవింపదు. మీరు ఆలోచన చేయండి. ఇలాంటి దేవుడు మన మధ్యకు వచ్చాడు అంటే, ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా అమ్మా. ఇప్పుడు నాకు ఇలాగ ఎంతమంది రాశారు కదా, ఇంకొక ప్రశ్న ఏమిటంటే, ఎవరు గుర్తుపట్టండి, ఎవరి మధ్యలోకి ఆయన వస్తాడు, ఎవరి మధ్యలోకి ఆయన వచ్చి ఉంటాడు అనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే, మోషే గారిలాగా ఇలాంటి ఒక స్ట్రక్చర్ కట్టాక దేవుడు దిగొచ్చాడు. మళ్ళీ ఇందులో నుంచి మందిరం లోపలికి వెళ్ళడానికి సొలొమోను మందిరం కట్టి ఏం చేశాడు? ఎన్నో బలులిచ్చి, ఎన్నో పశువులను దేవునికి బలిచ్చి దేవాది దేవుణ్ణి సొలొమోను కట్టిన మందిరంలోనికి రప్పించాడు. అప్పుడు యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఆలోచన చేయండి అబ్బా, అంత గొప్ప దేవుడు. ఆకాశం, మహాకాశం, భూమి, ఇందులో ఉన్నది ఏది ఆయనను పట్టజాలు. ఆయన హస్తకృతములతో చేయబడిన దేంట్లోనూ ఆయన ఉండలేడు, ఇమడలేడు. నాకెప్పుడు అదే 33.5 సంవత్సరాలు యేసయ్య భూమి మీద మనుషులలో మనిషిగా ఎట్లా ఉన్నాడురా బాబు. ఎంత కష్టమో తెలుసా మీకు. అందుకే బైబిల్లో ఏం రాశాడు? దేవా, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరంలో ఉండడం ఎంత కష్టమో. మనలా కాదు కదమ్మా. ఆయన ఎవరు? ఏమండి, అగ్ని జ్వాల. ఇలాంటి దేవుడు మనలో ఉండాలి అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఆయన మన మధ్యలో ఎలా ఉంటాడు అనడానికి సింపుల్గా ఒకటి, వాక్య రూపంలో ఉంటాడు. ఎలా ఉంటాడమ్మా? ఇది ఎవరు కాదనలేరు. 107వ కీర్తన 20వ వచనం, 147వ కీర్తన 15వ వచనం. ఇట్లా మీరు బైబిల్లో చదివితే, లేదా మత్తయి సువార్త 8:8లోకి వెళ్ళినా ఏమి లేదు, ఆయన వాక్య రూపంలో అలాగ మన మధ్యకు వచ్చేస్తాడు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 4:12వ వచనం. వాక్య రూపంలో శరీరంలోకి వస్తాడు, వాక్య రూపంలో ప్రాణంలోకి వస్తాడు, వాక్య రూపంలో ఎముకలలోకి వస్తాడు. అందుకే మనకు ఆరోగ్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేనమ్మా. వాక్యం అంత స్పీడ్గా వెళుతుందమ్మా. రాశాడు కదా, ఆయన వాక్యము బహువేగంగా అంతే వెళ్ళిపోద్ది. అంచేత దేవుడు మన మధ్యకు ఎలా వచ్చేసాడు అంటే, ఇవే కొంచెం మనసులో పడాలి. ఒక్కటి, ఎవరైనా ఈ వాక్యాన్ని చదివితే వాడెవరట? దివారాత్రములు దీనిని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని చదవాలి. మీరు బైబిల్ చదివితే ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? ఎప్పుడైనా ఏడుపు రావాలి. నిజంగా చెప్తున్నా, అంత శ్రేష్టం. చాలామందికి ఏంటంటే, ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
లోతు గురించి నిజంగా ఏమండి ఒకవేళ కప్పిపుచ్చుకునే దేవుడైతే లోతు కథ బైబిల్లో రాయనివ్వడు. దేవుడు అంటే ఆయన దేవుడు అండి. ఆ యాక్టే వేరు, ఆ జోనల్ వేరే, ఆ సిస్టమ్ వేరే. అలాంటి దాంట్లోకి పనికి మాలిన నిన్ను నన్ను దేవుని కుమార్తెలుగా ఏది యోహాను సువార్త 1:12 లేకపోతే రోమాపత్రిక 8:14 వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3:6 దగ్గర నుంచి మనం చదువుతాం. ఇంచుమించుగా 2-3 పాయింట్లు అక్కడ రాసి ఉన్నాయి. ఏమి లేదయ్యా, ఎందుకు పనికిరానోడిని వీడిని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నాడు? తానున్న చోటు 14:2 అదే రాశాడు కదా యోహాను సువార్తలో. అప్పుడు నేనేమంటానంటే ఇలాంటి దేవుడు మన మధ్యలో వాక్య రూపంలో ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా చెప్పాలి. అప్పుడు మన మధ్యన ఉన్నాడు అని అనగానే ఏది మీ ముఖాలు ఎలాగ ఉండాలి? ఎంత సంతోషంగా ఉండాలి? చాలా అంటే ఎలాగా? అప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు అనడానికి ఏం చేయాలి? ఇక 4 పాయింట్లు చెప్తాను. 1, బైబిల్ వాక్యాల్లో ఏముందంటే 9వ కీర్తన 11వ వచనంలో ఆయన మీ మధ్యన ఉంటే మీరు ఆయన్ని కీర్తించాలట. ఏం చేయాలి? కీర్తించడం లేదా ప్రచురించడం. కీర్తించడం అంటే ఏంటి అర్థం? కీర్తించడం ఆయన గొప్పోడని, ఆయన మంచోడని. ఎందుకంటే ఆయనలో చెడు ఒకవేళ ఉంటే మనం ఆయన్ని దేవుడిగా అంగీకరించవలసిన అవసరం లేదు. మీకు బాగా చెప్తున్నా, దేవుల్లో ఏదైనా ఇదిగో ఈ బలహీనత ఉంది, ఈయన కూడా ఇలాంటి బలహీనతలు గలవాడు అంటే అప్పుడు ఆయన్ని మనం అనుసరించవలసిన అవసరం లేదు. అప్పుడు బైబిల్ ఎందుకండి? బయట బోల్డ్ అని ఇలాంటివే ఉన్నాయి, వాటిలో బోల్డ్ లొసుకులు ఉంటాయి. కానీ మన దేవుడు ఏమండి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కలిగిన ఆ వాతావరణంలో కూడా ఆయన దేవుడిగా ఉండి ఆయన కార్యాలు నిరూపణగా చూపిస్తూ ఉన్నప్పుడు దమ్మున్న మనిషిగా దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 45వ కీర్తన అక్కడ 11వ వచనంలో ఏమంటాడో తెలుసా? యూదా కుమార్తెలారా మీరు ఆనందించండి, ఏది సియోను పర్వతములారా మీరు ఎలాగుండాలంట? సంతోషంగా ఉండండి అన్నాడు. పర్వతాలు సంతోషంగా ఉండాలి, ఆ ఏరియాలో బ్రతికే వాళ్ళు. అమ్మ ఇప్పుడు మందిరానికి వచ్చాక మీరు సంతోషంగా ఉండాలా, ఏడుపు ముఖాలతో ఉండాలా? అమ్మ మీకు ఇంకొకటి నేను చెప్తున్నాను, ఈ మందిరం కంటే భూమి మీద ఇంతకన్నా సౌందర్యంగా ఇంతకన్నా ప్రత్యేకంగా భూమి మీద మరి ఇంకొకటి ఎప్పటికీ ఉండదు. మీరు ఆలోచన చేయండి. నేను ఆరాధన చేసే దేవుడు, నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు మామూలోడు కాదు. అందుచేత ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మొట్టమొదట నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబాన్ని బట్టి సంతోషంగా ఉండాలి, నీ పిల్లల్ని బట్టి సంతోషంగా ఉండాలి, ఇలాంటి మందిరాన్ని బట్టి సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 97వ కీర్తన అమ్మ 8వ వచనం చదువుతారా? ఏమంటున్నారు? కొండలు ఉత్సాహధ్వని చెయ్యాలి. ఇంకేమంటున్నాడు అక్కడ? ఏమండి కొండలు ఎలాగ ఉండాలట చెప్పండమ్మా? సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా. ఈరోజు మనకు ఎలా ఉండాలంటే ఎవరికైనా పుట్టినరోజు వచ్చిందనుకో, పిల్లలు బాగా సంతోషంగా ఉంటారా? తల్లిదండ్రులకి సంతోషం ఉంటుందా? పిల్లలకే సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీరు పిల్లల్లాగే సంతోషంగా ఉండాలి, పిల్లల్లాగే సంతోషంగా ఉండాలి. పెద్దోళ్ళకి మనకు తెలియదు. ఇప్పుడు నా పుట్టినరోజు వచ్చింది, నా పుట్టినరోజుని గురించి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. పుట్టాను, చాలా సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. కానీ అదే పిల్లలకి ఎలా ఉంటుంది? అమ్మో నా పుట్టినరోజుల్లో మా డాడీ ఏం తెస్తాడు, మా మమ్మీ నాకేమిస్తుంది, అది కాదు. ఈ చిన్న పిల్లలకి ఆశ ఏంటంటే ఆడి పేరేం పేర్రా, ఈడు సియోన్ రాజు గడా, సియోనా నీ పేరు? ఇప్పుడు నా పుట్టినరోజు అదే ఈ పక్కోడు పుట్టినరోజు వచ్చిందనుకో, సియోన్ రాజు నాకు ఏం గిఫ్ట్ తెస్తాడో అని చెప్తాడు వీడు. ప్రతి వాళ్ళకి అలాగే ఉంటుంది కదా. కానీ నేను అంటున్నా, నువ్వు సంతోషంగా ఉండడానికే మందిరానికి రావాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను వస్తున్నాను వెళుతున్నాను అంటే కాదు. అందుకోసం పర్వతాల్లారా, కొండల్లారా ఏమంటున్నాడమ్మా? 147 12వ వచనం ఒకసారి చదువుతావమ్మా. ఏమంటున్నాడు అక్కడ? నీ దేవుణ్ణి ఏం చేయాలట? నువ్వు ఏమండి ఉత్సాహధ్వని చేయడమే కాదట, ఏమండి ఆనందంగా ఉండడమే కాదట. ఇక్కడ ఏమంటాడో తెలుసా? నీ దేవునిని నువ్వు కొనియాడాలి అంటున్నాడు. ఏం చేయాలమ్మా చెప్పండి అమ్మా?
చాలా చక్కటి వాక్యం. 149 2వ వచనంలో ఏమి రాశాడు? సియోను రాజును బట్టి ఆనందించెదము. ఎవరిని బట్టి అండి? అప్పుడు ఈ దేవుడు మన మధ్యకు వచ్చాక ఇక దుఃఖం ఆగిపోవాలి. ఏం కావాలమ్మా? ఇందాక చదివిన వాక్యాలు మీకేం అర్థం కాలేదా? దేవుడు మన మధ్యకు వచ్చాక దుఃఖం ఏం అవ్వాలి చెప్పండి. అప్పుడు అదేంటండి దుఃఖం ఎలాగ ఆగిపోద్దంటే, బాబా అది ఆగమంటే ఆగదు. ఎవరు వచ్చినందుకు ఆగాలి? యేసయ్య వచ్చినందుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొకటి అమ్మ, యెషయా గ్రంథం 8:18వ వచనం చదివితే గనుక ఏమంటాడో తెలుసా? నువ్వు ఆయన నీ మధ్యకు వచ్చినందుకట సియోను నివాసము ఎలా ఉంటుందమ్మా? సూచనగాను. ఎలా ఉండాలమ్మా? మహాత్యకరముగాను. అంటే ఇప్పుడు దేవుడు మీ మధ్యకు వచ్చాక ఇప్పుడు నువ్వు ఎలా కనబడాలి? సూచనలుగాను. ఎలాగా? బయట ఎవరైనా ఏమని అనుకోవాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను పరిచర్యకు వచ్చాను, సేవకు వచ్చాక నేను సేవ చేయలేను అనేది ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఈ ఊరు నాది కాదు కదా, ఇక్కడ నా వాళ్ళంటూ నాకు ఎవరు లేరుగా, నాకు భాష లేదు ఇక్కడ, ఎట్లాగ ఇక్కడ సేవ చేయాలి? అప్పుడు దేవుణ్ణి నేను అడిగేవాడిని, ప్రభువా భోజనం కూడా ఉండట్లేదు, ఇక్కడికి వచ్చాము అన్నీ వదులుకొని. నిజంగానండి ఒకసారి అయితే నేను అనుకున్నాను, 5 వాక్యాలు చెప్పాను ఒకరోజు. పగలు ఉదయం మొదలుపెట్టాను, సాయంత్రం 10:30కో ఎప్పుడో ప్రభుతో అంటున్నాను, ప్రభువా నీ పుస్తకంలో నా గురించి రోజు రాస్తావు కదా, ఈరోజు రాసుకో, ఈరోజు నాకు నువ్వు అన్నం పెట్టలేకపోయావు, రాసుకోమన్నారు. అంటే 10 రూపాయల భోజనం అడిగాను. నేనేం బిర్యానీలు అలా అంత ఆ లెవెల్ లేదు నాకు. సామాన్యంగా ఏదో పూటగా అన్నం పడిందా లేదా అంతే. రాసుకోమన్నాను. అంటే అంటే ఎలా ఉంటుందంటే ప్రభువు దగ్గరికి వచ్చాక అన్నీ మారతాయని అనడానికి అదే కారణం. నేను ఇలాగే వస్తూ ఉన్నాను, ఎవరో ఒక అమ్మగారు ఒక అయ్యగారు నన్ను పిలుస్తున్నారు, అయ్యా 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 అని గట్టిగా అరుస్తుంటే, ఇక అయ్యా అన్నాడంటే బహుశా సేవకుండా ఉంటాడని బండి ఆపి వెనక్కి తిరిగి చూస్తే, మీరేనండి రండి రండి అన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమి లేదయ్యా, ఈరోజు మా ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం ఉంది, ఒక సేవకుని పిలిచాం, ఆయన రాలేదు, 11 అయిపోతుంది అయ్యగారు, మీరు చిన్న ప్రార్థన చేస్తే మేము ఈ పుట్టినరోజు జరుపుకుంటాం అన్నారు. నేనేమనుకున్నాను, దేవుడా స్తోత్రం, ఉదయం నుంచి తిండి లేక సచ్చాను, ఏదో ప్రార్థన చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం పెడతారంటే కేక్ పెడతారు కదా అనుకున్నా, అంతే. ఏదో ఇంత కేక్ ముక్క పెడతారు తినిపోదాంలే అనుకున్నా. నేను నిజంగానండి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేస్తే అయ్యా కొంచెం వాక్యం చెప్పండి అన్నారు, వాక్యం చెప్పాను. కేక్ కత్తిరించారు, నాకు కేక్ తీసుకొచ్చారు. నేను ఇంక వెళ్ళిపోదాం అని అనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యగారు ఆ సేవకుడికి మేము తయారు చేసిన భోజనం మీరు తిని వెళ్ళాలి అన్నారు. నేను ఈ మాట దేవునితో అన్నది ఎప్పుడో తెలుసా? మా అయితే ఒక 15-20 నిమిషాల క్రితం చెప్పాను. రాసుకో, బుక్లో రాసుకో, నువ్వు నాకు ఈరోజు అన్నం పెట్టలేదని రాసుకో అంటే, 10 రూపాయలు అన్నం పెట్టలేకపోయావు రాసుకో అంటే, ఓరి నాయన నా ఎదుట బిర్యానీ తెచ్చిపెట్టి నా ముందు పెట్టారు. వాళ్ళు ఎవరికో పెట్టాల్సింది నాకు పెట్టారనుకో, నేను అది తినలేక దాని మీద అలా చూస్తూ ఏడుస్తున్నా. అయ్యో ఎంత మాట అనేసాను దేవుణ్ణి, అన్నం పెట్టలేకపోయావు నువ్వు అని అన్నాను. ఏట్రా అలాగనేసావు? అన్నం పెట్టలేనా నేను? ఆ దారిలో చూడు నా కోసం అన్నం రెడీ పెట్టాడే, అయ్యి బాబు ఎంత పెద్ద మాట ఎలాగనేసాను అని చెప్పి వాపస్ తీసుకోవడానికి నా వల్ల అవ్వక ఏడుస్తున్నా. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎందుకయ్యా ఏమైంది అంటున్నారు. నాకేమైందో నాకు తెలుసు, అలాగే చెప్తే అర్థం కాదుగా. అప్పుడు నేను ప్రభుని ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి చెయ్యను ప్రభువా అని అనాల్సి వచ్చింది. అంటే నేను అంటున్నా, ఈ యేసు ప్రభు మన మధ్యకి వచ్చేస్తే, అమ్మ మన మధ్యకి వచ్చేస్తే చూడండి అమ్మ, ఏది సాధ్యం కాదో వాటన్నిటినీ సాధ్యపరిచేస్తాడు ఆయన. అర్థమైందా? నిజంగా చెప్తున్నానమ్మా, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈయన వస్తున్నాడు మన మధ్యకి వచ్చేస్తే దానికి అక్కడ వాతావరణం కావాలి, ప్లాట్ఫామ్. ఇప్పుడు ఆయన వస్తే ఇమడాలి కదా, ఇక్కడ ఇమడాలా వద్దా చెప్పండి అబ్బా. సరే, ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు రావాలంటే ఈజీయా? డామ్ డోమ్ అని డబ్బాలు కొట్టాలి. అవి ఏమంటారు? అవి తప్ప అదేదో అవి కాల్చాలి, కాలుస్తారు టపాకాయలు. తర్వాత అయ్యగారికి వచ్చిన సార్కి దండ వేయాలి, లేకపోతే ఏమేయాలో సాలువ కప్పాలి, ఖరీదు భోజనం పెట్టాలి.
ఇంతే జనరల్గా ఒక మామూలోడు వస్తేనే ఇంత హడావిడి చేయాలంటే దేవుడు నీ మధ్యకు వస్తున్నాడు. సూర్యుని కన్నా గొప్పోడు, చంద్రుని కన్నా గొప్పోడు, అన్నిటికీ మించినోడు. ఆయన నీ మధ్యకు వస్తే కాస్త నవ్వయ్యా, కాస్త సంతోషంగా ఉండయ్యా. అమ్మా, దుఃఖం ఈరోజే ఆగిపోవునుగాక, ఏడుపు ఈరోజే ఆగిపోవునుగాక, మన వేదన ఈరోజే ఆగిపోవునుగాక. నేను మళ్ళీ చెప్తున్నా, మన పరిస్థితులు ఈ రోజు నుంచే మార్పు చెందునుగాక. వచ్చింది ఎవరో తెలుసా? వీటన్నిటినీ సరి చెయ్యగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు వస్తే పర్వతాలు సంతోషిస్తున్నాయి, కొండలు ఉత్సహిస్తున్నాయి. ఏమండి, మీకు ఆ పాట తెలుసా? స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా. అందులో మీరు చూడండి, బాలురు యవ్వన కన్యక వృద్ధులు ప్రభుని స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి అంటే అంత గొప్ప ఆయన. అమ్మా, మీ మీద ఏ కేసులు ఉండకూడదని, మీ మీద ఏ దరిద్రం ఉండకూడదని, మీ మీద ఏ శాపం ఉండకూడదని, ఏమండి మీ మీద కన్నీళ్లతో పడే ఆ వేదన ఉండకూడదని, వాటన్నిటినీ మార్చడానికి ఆయనే నేరుగా, ఆయనే దూతను పంపలే. అర్థం చేసుకోండి, ఆయనే ఎంటర్ అయ్యాడు. ఎలాగా అంటే, ఒకటి వాక్య రూపంలో. ఎలా వచ్చేసాడు ఆయన? అప్పుడు ఎంతమంది ఈ సంవత్సరానికి ఏది సంతోషం ఏది? అమ్మ ఎన్నిసార్లు చదివేశాం బైబిల్? దేవుడు అమ్మకి 2000 రూపాయల శాంక్షన్, అంతే. అమ్మకి దేవుడు దీవించునుగాక. ఆ పెద్దావిడండి, అంత పెద్దావిడ, బోళ్ళు పనులు ఉంటాయి. అమ్మ అలాగా ఏంటో ఒక్కోసారి ఆవిడ నవ్వుతూ వస్తుంది. అయ్యగారండి 6 నెలలు అయింది కదండి, 6 నెలలకు బైబిల్ చదివేసానండి అంటది. దేవుడు అమ్మని దీవించునుగాక. మీరు ఉన్నారు లేదు మీలో కూడా చాలామంది ఏం చేశారు? చదివేశారు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవాలమ్మా. ఇందులో 119, 18లో ఏం రాశాడు? ఆశ్చర్యకరమైన ఎవరి గురించే కాదు, నీ గురించే ఇందులో ఆశ్చర్యకరమైన సంగతులు, ఆశ్చర్యకరమైన భవిష్యత్తు ఇందులో ఉంది. అంచేత చదవాలి. చదువుతూ ఉండండి. నేనైతే ప్రాక్టికల్గా ఇక్కడ పులిపీట దగ్గర నిలబడ్డాను కదా, నేను ఈ బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నిసార్లు యేసయ్య నా ముందుకు వచ్చాడు. నా ప్రాక్టికల్గా చెప్తున్నా. ప్రాక్టికల్గా అంటే ఒకసారి నాకు వణుకు వచ్చేస్తుంది, నిలబడలేకపోతే అట్లా కూలబడినట్టు కూర్చుంటాను, కానీ మాట్లాడబుద్ది కాదు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఉంటుందండి వాక్యంలో ఉన్న ఆ టేస్ట్, ఆ రుచి, ఆ గొప్పతనం బయట తీసుకొచ్చి చూపిస్తాడు కదా. అంటే నేను అంటున్నాను, నా ప్రభు నిజం, ఆయన నీ మధ్యలోనే ఉండునుగాక. కాకపోతే దావీదులాగా ఇల్లు కట్టగలుగుతావా? దావీదులాగా, ప్రభువా నువ్వు మా మధ్యకి రావాలి, నాకున్నది ఖర్చు పెడతా, స్థలం సంపాదిస్తా, నువ్వు ఉండాలి. అది అట్లాగా ఆయన ఎప్పుడైతే కోరుకున్నాడో, ఆయన యాక్చువల్లీ శపథం చేసుకున్నాడట, నేను నా దేవుడు ఉండడానికి. ఇప్పుడు మీ అమ్మ బాబులు మీకు ఒక రూమ్ ఇచ్చారనుకో, ఓ ఫ్లాట్ ఇచ్చారనుకో, ఆ ఫ్లాట్లో మీరు ఒక్కరే ఉండాలని అనుకోవద్దు. ఎవరు ఉండాలని కోరుకోవాలి? ఎవరు ఉండాలి? దేవుడు. అంటే యేసయ్య నాతో ఉండాలి. నేను అనుకుంటాను, నేను ఎక్కువ కూర్చొని ధ్యానం చేస్తాను ఒక ఏరియాలో. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను కూర్చొని ఇదే ప్లేస్లో ఎవడైనా ఏ బలహీనుడు వస్తే బాగైపోతాడు. నాకు నమ్మకం, అలాగ అనుకుంటాను నేను. అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒక్కోసారి ఆ శక్తి, ఆ ప్రభావం అక్కడ నేను ప్రభు వచ్చినప్పుడు చూస్తాను కాబట్టి నాకు అనిపిస్తుంది అలాగా. అందుకోసం నేను ఒక్కటే చెప్తున్నాను, నీ రూమ్లోకి యేసయ్య వచ్చి ఉండునుగాక. యావరేజ్గా మీరు బైబిల్లో చూస్తే ఏమంటే ఏదో కట్టిన ఇల్లు కాదు, కానీ నీ గుండెలో, నీ హృదయంలో, ఎక్కడ? నీ హృదయంలో ఆయన ఉండేదట్టుగా. ఎట్లా వస్తాడు అంటే, ఒకటి వాక్య రూపంలో, రెండవది సంఖ్యాకాండం ఎన్నమ్మా, అదే 6వ అధ్యాయం 25 దగ్గర నుంచి మీరు చదివితే ఏం రాశాడంటే,
నా వాక్యము, నా నామమును ప్రస్తాపన చేయు ప్రతి చోటకు నేను వచ్చి వారిని ఏం చేస్తాను? అదే రాశాడు 18:20 కూడా మత్తయి సువార్తలో, 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యకి నేను వచ్చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు రెండవదిగా మీకు చూడండి సార్, రెండవదిగా ఎవరు ఇప్పుడు మన మధ్యలోకి ఆయన ఎలా వస్తున్నాడు? తన పేరు రూపంలో వచ్చేస్తున్నాడు. పేరు తెలుసా? బైబిల్లో 4:10 రాస్తాడు అపోస్తుల కార్యాల్లో, మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని మేం కాదు బాగు చేసింది, మేం కాదు అని ఏమన్నాడో తెలుసా? మీరు చూచి ఎరిగి ఉన్న ఈయనని నజరేయుడైన యేసు. అర్థమైందా అమ్మ? వినండి, ఇప్పుడు ఆ పేరు మీ మీద ఉంటే ఎవరు వచ్చి మీ దగ్గర ఉన్నట్టు? ఎంతమందికి క్రైస్తవులు అంటే పేరు ఇష్టం? ఎవరికి? ఎంతమందికి? ఇలాగంటే ఎలా సార్? ఉన్నదా? హల్లెలూయా అని చెప్పమనలేదు నేను, ఈ అశోక్ని నేను చెయ్యత్తమన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఉన్న సత్యం అమ్మ. ఆ పేరు పట్టుకోండి. ఇప్పుడు బైబిల్లో ఎట్లా ఉంటుంది అని అంటే 11:26 రాశాడు అపోస్తుల కార్యాల్లో, మొట్టమొదట వాళ్ళకి క్రైస్తవులు అని పేరు పెట్టాడట. 1 పేతురు 4:16 ఆ పేరులో ఇగో సార్, ఆ పేరు గనక నువ్వు ధరించుకున్నా, ఆ పేరు గనక నువ్వు వినియోగించుకున్నా, ఆ పేరు గనక నువ్వు వాడుతూ ఉన్నా, అర్థమైందా అమ్మ? మాకు చిన్నప్పుడు ఇంత లావు పుస్తకాలు ఉండే, మీకు తెలుసో తెలీదో, ఉన్నాయా? ఇంత లావు పుస్తకాలు ఉంటాయి. దాంట్లో ఏం చేసేవాళ్ళమో తెలుసా? రాయడమే, ఏదో ఒక పేరు రాయించేవారు. మీరు ఎప్పుడైనా రాశారా? రాయలేదా? ఏంటి ఇలా చూస్తున్నారు ఏంటో బాబు? అట్లాగంటూ ఒక పుస్తకం ఉండే, ఇంత లావు పుస్తకం, A4 సైజు బుక్ ఉంటుంది. దాంట్లో ఏం చేసేవాళ్ళు? రాస్తానే ఉండాలి. మొత్తానికి అవి కనీసం ఎంత లావు ఉంటుంది, అన్ని పేజీల్లో ఒకే పేరు రాయాలి. రాసి 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 ఆ బుక్ అవతల పాడేసేవాళ్ళం. కానీ నేను ఇప్పుడు అంటున్నా, రాసేదక్కర్లా, నీ మీద ధరించుకో. యేసయ్య పేరు ఇప్పుడు ఏం కావాలి? నువ్వు ధరించుకో. నాకు అలాంటి పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చేలా చూపిద్దామని అనుకుంటాను. ఆ బుక్, పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ నేనంట, యేసయ్యా నేను నీ పేరు రాయడం కాదయ్యా, నీ పేరు వాడుకుంటా. యేసయ్యా నీ పేరు రాయడం కాదు, ధరించుకుంటా. యేసయ్యా నీ పేరు నేను, ఆ పేరు నా జీవితంలో అమలుపరుచుకుంటా. యేసయ్య పేరు ఎవడైతే ఏమండి అది వినియోగిస్తారో యేసయ్య వారి మధ్యకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఎక్కడెక్కడైతే కఠినంగా ఉన్నాయో ఇప్పుడు రోజులు, అక్కడే ఎక్కువగా క్రైస్తవులుగా మారుతున్నారు. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చరిత్ర తిరగ రాసేస్తున్నారు. ఇప్పుడు భయపడి ఆడెవడో రూల్ మార్చాడు, ఈడెవడో రూల్, వీళ్ళంతా రూల్ మార్చే వాళ్ళంతా వాళ్ళ మత ప్రచారకులు వాళ్ళు. ఇక్కడ ఈ బైబిల్ మతం గురించి లేదు. మతం గురించి మాట్లాడితే వాడు నరకానికి పోతాడు. బైబిల్లో ఉన్న సత్యం, మతం గురించి మాట్లాడటలే, ఉన్న సత్యం గురించి మాట్లాడుతున్నాం. ఒక మనిషి కలరాతో చచ్చిపోతున్నాడు. చచ్చిపోతా ఉంటే దీనికి ఏం చేయాలని చెప్పి వాడు కలరాకి ఒక మంచి మందు కనుక్కున్నాడు. ఒరే, ఇప్పుడున్న వాళ్ళు కలరా వచ్చినా కూడా ఎవడు మందు వాడతాడో తెలుసా? అప్పుడెప్పుడో తయారు చేసిన మందే. ఆయన ఎవరో చీకట్లో ఉన్న వాళ్ళకి జేమ్స్ సిమ్సనా ఎవరండి, థామస్ ఆల్వా ఎడిసన్ అండి, ఈ కరెంటు కనుక్కున్న అతన్ని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ అమ్మగారిని పిలిపించి, అమ్మ ఈ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి అమ్మ, ఈ అబ్బాయి దేనికి పనికిరాడు అని ఆ తల్లికి మాట్లాడి పేపర్ మీద రాసిచ్చారు, వీడు ఎప్పటికీ చదువుకు ఉపయోగపడాడని. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? ఆ అబ్బాయితో చెప్తే కనుక వాడు బాధపడతాడని చెప్పి, నానా నీలాంటి బాగా చదువుకున్న వాళ్ళకి స్కూల్ పనికిరాదంటరా అని చెప్పిందట. అవునా అమ్మే అంటున్నాడు వాళ్ళ అబ్బాయి. అవునా అమ్మా అంటే, సరే నీలాంటి వాడికి నేనే చదువు నేర్పుతానురా అంటే, ఎందుకంటే వాడు పనికిరాడు స్కూల్లో. కానీ వాడే ఏమనుకున్నాడంటే బైబిల్ చదివాడు. ఒక టయానికి మనుషులు చీకటిని అంతం చేస్తారని యోబు గ్రంథంలో రాసుంది. చదివాడు, అయ్యో ఖచ్చితంగా అయితే మనం ట్రై చేయొచ్చు కదని ట్రై చేశాడు. ఈరోజు మనం అందరం ఈ వెలుగులో ఉంటున్నాం. ఎవరి వల్ల? థామస్, అంతేనమ్మా, ఆల్వా ఎడిసన్. అర్థమైందా? మీరు చూడండి, అంటే నేను అంటున్నా, యేసుక్రీస్తు పేరుని మీరేం చేయాలి? ఇప్పుడు ధరించుకోవాలి, వాడుకోవాలి, అందులో బతకాలి. అప్పుడు ఆ పేరు రూపంలో ఆయన మీ మధ్యకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సరే, అలాగా యోహాను సువార్త 1:14 ఆయన మన మధ్యకి ఎలా వచ్చాడట? కృప, చెప్పండి అబ్బా, కృప భలే ఉంటుంది కదా, కృప సత్య సంపూర్ణుడిగా. అంటే అమ్మ నేను అనేది ఒకటమ్మా, యేసు ప్రభు వారు మన మధ్యలోనికి ఎలా వచ్చాడంటే లోపాలతో లేడైన. దేవుల్లో లోపం లేనప్పుడు నీలో నాలో కూడా ఏముండకూడదు? మరి మనం తప్పులు చేసిన వాళ్ళు మనుషులం కదా. కానీ తప్పులు చేసినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నా స్థితిని మార్చు, నా పరిస్థితులు మెరుగు చెయ్యి, నేను మళ్ళీ ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టే పరిస్థితిలో నేను రానివ్వను అని ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, మన జీవితాల్లో ఉన్న మచ్చైనా ముడుతైనా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 దగ్గర నుంచి చదివితే, మచ్చైనా డాగైనా ఇంకేదైనా ఏదైనా అన్నిటిలో నుంచి ఆయన మళ్ళీ సరి చేస్తాడు అన్నాడు. అందుకోసమైన కృపా సత్య సంపూర్ణుడు ఆ మాట మర్చిపోకూడదు. 1:14 రాసిన మాట అది. అందుచేత ఆయన మన మధ్యకు వచ్చాడు అనగానే, అమ్మా ఇప్పుడు యేసయ్య మన మధ్యకు వచ్చాడు అనుకోండి, వచ్చాడు అప్పుడు మనం ఎలా ఉండాలి? బైబిల్లో ఒక మాట నేను చెప్తాను, ఇది చదువుతారమ్మా. ఎట్లా ఉంది అని అంటే, వాక్యంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నా, దేవునికి మహిమ కలుగునుగాక. 2 కొరింథీ 6:16 ఒకసారి చదువుతారా? ఏమని అన్నాడు? 2 కొరింథీ 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారిలో నివసిస్తాను, వారి మధ్యలో సంచరిస్తాను, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఎలాగుండాలట అమ్మ? ఎలా చూడండి, ఎలా చూడండి అమ్మ. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడు అంటే మనలో తారతమ్యత రాకూడదు. తారతమ్యత అంటే అర్థమైందా? మన దేశంలో ఇది ఒక దరిద్రం పుట్టింది. ఇది ఏ కాలానికి పోతుందో ఎవరికి తెలియదు. ఆ బ్రిటిష్ వాడు కూడా సిగ్గుపడిపోయి ఉండాలి మనల్ని చూడలేక. ఎందుకంటే ఇక్కడ కుల వ్యవస్థ ఒకటి ఉంది కదా. తర్వాత అది కాకుండా ఇక్కడ ఏముంటుంది? ఎక్కువగా కుల వ్యవస్థ మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే హెచ్చు తక్కువ. ఏదైనా మీరు చూడండి అబ్బా, ఇప్పుడు అమెరికాలో నుంచి ఎక్కువ తరివేయడానికి కారణం కూడా ఇదే ఏడిసిందట అక్కడ. అర్థమైందా? అమెరికాలో మన వాళ్ళు లేకపోతే వాళ్ళు బతకడం కష్టమే. కానీ కులం, ఈ పిచ్చి, మీరెవరు రెడ్లా, మీరెవరు గాజులా, మీరెవరు బూజులా, ఇది ఇట్లా అలవాటు అయిపోయింది మనకి. మన వాళ్ళకి ఏంటంటే మీరెవరు సార్, నేను అనేది మీకు అర్థమవుతుందో లేదో, మీరు కుల వ్యవస్థ కానీ ఇంకొక రకంగా ఈడెక్కువ ఈడు తక్కువ, ఈడు ఎస్సీ ఈడు బీసీ, చిచి ఈ రేంజ్లో ఉన్న వారి మధ్యలో ఆయన ఉండలేడు. మళ్ళీ చెప్తున్నాను, నా ఎంక చూస్తున్నారా? సీని గారు మీరేం కులమని నేను ఎప్పుడైనా అడిగానా? ఆయన ఎవరో నాకు తెలియదు. దగ్గరగా నాకు ఇప్పటికే 30 సంవత్సరాలు తెలుసా? మీరు దగ్గరగా పోనీ 20 సంవత్సరాలని తెలుసు. నా పాలసీ ఏంటంటే, నువ్వు ఒక మనిషివి, నీకు ఏముందంటే, నేను మీ మధ్యలో ఉన్నాను అని అంటే అర్థం ఏంటో తెలుసా? వీటన్నిటినీ వదులుకొని పౌలు గారు ఏమన్నారు? అనుకుంటే నేను బెన్యామీడిగా చెప్తాను, అనుకుంటే రోమీడిగా చెప్పగలుగుతాను, అన్నీ వదిలేసి ఈ యేసయ్య కోసం సమస్తమను. ఆ మాట రావట్లేదు, గట్టిగా చెప్పట్లేదు ఆ మాట. దేనికోసం పెంటగా ఎంచాడు? అప్పుడు ఇదో సార్, మనం దేవునిలోనికి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు అంటే, ఇప్పుడు మీరు ఎవరెవరో నాకు తెలియదు కానీ అందరూ అన్నదమ్ముల్లాగా ఒక ఇంటి వారిలాగా రావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎవరికైనా కష్టం వచ్చింది, అమ్మా నేను చెప్తున్నా, ఈ పులిపిటి మీద నుంచి నేను చెప్తున్నా,
మీరే ఎక్కువ సహాయం చేసి ఉంటారని నేను అనుకుంటా. కానీ మీతో పాటు నేను కూడా చాలా సహాయం చేశాను. దేవుని పేరు మీద ఆయన ఎవరైతే నాకేంటి కానీ ఆయన కష్టంలో ఉన్నాడు, అంతే. కష్టంలో ఉన్నాడు, వాడికి మనం ఇవ్వాలి. చెయ్యి, సాయం చేయి. ఒక్కోసారి నేను అమ్మకు కూడా చెప్పను, చేయగలిగి చేస్తాను. ఎప్పుడో చెప్తాను, అమ్మ పలానోళ్ళు ఈ కష్టంలో వచ్చారు, అప్పుడు నేను వాళ్ళకి ఇలా సాయం చేశాను. అప్పుడు ఆవిడ చెప్తుంది నాతోటి, మీరు చేశారా, చేస్తారని నేను అనుకున్నాను అని. ఆవిడ ఏదో చేసిన గడి. అంటే నేను అంటున్నా, మనం వీటిలో నుంచి బయటపడకపోతే ఈయన మన మధ్యన ఉండడు. మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా మీరు ఎప్పుడు ఉంటారు అంటే, ఆయన మన మధ్యకు వచ్చాకే అన్నీ పక్కకు వదిలేసి, నాకు యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే పరిహారి, నా జీవిత ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ఎలా ఉంటాడమ్మా ఇక మీదట? నువ్వు ఆయనకి ఎవరో అన్యజనుల్లాగా ఉండకూడదు. అన్యజనుల్లో ఉండే లక్షణాలు ఇక్కడ రానివ్వకండి. అర్థమైందమ్మా? అయినోడికేమో ఆకుల్లోన ఏదో చెప్తారు కదా సామెత, లేనోడికి అసలు లేకుండా పోతా అన్నట్టు. అట్లా కాకుండా మనమందరం ఐక్యంగా ఉండాలట. ఈ మందిరానికి వచ్చిన మనము ఏమవ్వాలి చెప్పండి? ఐక్యంగా ఉండకపోతే ఆయన మన మధ్యలోకి రాడు. మనమందరం ఐక్యంగా ఉంటే వాక్య రూపంలో వస్తున్నాడు, సంతోషం. ఆయన పేరు రూపంలో మన మధ్యకు వస్తున్నాడు, సంతోషం. మూడవది, ఆయన ఎలాగా మనమందరం ఐక్యంగా ఉంటున్నామని మన మధ్యకు వస్తున్నాడు ఆయన. మనలో వివాదాలు, మనలో హెచ్చుతగ్గులు, మనలో కుల వ్యవస్థ, మనలో నేను అక్కడ, మనలో నేను పై చదువు, మనలో నేను తక్కువ చదువు, లేదు లేదు లేదు. ఈ కేటగిరీని దేవుడు నాశనం చెయ్యునుగాక. కోపంగా చూస్తున్నారా? ఒకవేళ ఇలాంటి మందిరం మీకు ఒకవేళ కష్టంగా ఉంటే నేను కూడా ఏమీ చేయలేను. ఏదో రోజు మీకు అంత ఇబ్బందిగా ఉంటే మందిరం మానేస్తారుగా, అంతే కదా? మందిరం మానేస్తా కానీ నేను వాక్యం చెప్పట్లే. కానీ ఇలాంటి ఆలోచనలతో ఉండి, ఓహో ఈ మందిరం అయితే అందరూ కలిసి ఉండాలట. అవును, కలిసి ఉండడానికి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కులమోడికే మందిరం ఉండదు. ఇక్కడ అందరం కలిసి ఉండాలి. అందరూ అన్నాదమ్ముల్లాగా అందరూ. నాకు కష్టం వస్తే నాకు ఫలానోళ్ళు ఉన్నారు, మీకు కష్టం వస్తే ఫలానోళ్ళు ఉన్నారు. అమ్మ మీకు తెలుసా మన మందిరం గురించి బయట ఏమంటారో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసి కార్యాలు చేసేస్తారండి అని అంటారు. నా చెవిలో పడతా ఉంటాయి ఆ మాటలు. కానీ ఇక్కడ ఎవరు బాగా ప్రార్థన చేస్తున్నారు అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ వాక్యం కూడా దేవుడు ఐక్యంగా ఉండే వారి మధ్యలోనికి ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, ఇది ఎలాగ ఆయన మన మధ్యలోకి వచ్చేసాడు అని అనడానికి ఇంకొకటి చూడండి అమ్మా. 2 కొరింథీ 5:19 చదువుతారమ్మా. ఏమని అన్నాడు అక్కడ? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. సరే, ఇప్పుడు ఏమండి 4వది, ఆయన మన మధ్యకి ఎలా వచ్చాడంటే సమాధానం అనే రూపంలో వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పాలి? అది భలే ఇంగ్లీష్లో భలే రాసి ఉంటుందండి ఆ మాట. రీకన్సిల్ అని అంటున్నాడు. మళ్ళీ మనము ఉప్పరవాదం, పొరపాట్లు ఏవైనా ఉంటే సరి చేసుకోవాలి. ఏమైపోవాలి? సమాధానం అయిపోవాలి. ఇప్పుడు సమాధానం లేకుండా భార్యాభర్తలు ఒక ఇంట్లో ఎంతకాలం బాగుండగలుగుతారు? సమాధానం లేదు వాళ్ళకి. అమ్మ అయ్యగారు ఇద్దరు సమాధానం లేకుండా ఆ ఇంట్లో ఎంతకాలం ఉంటారు? ఉండలేరు. సమాధానం లేకుండా ఒక ఆఫీసులో నువ్వు ఎక్కువగా పని చేయగలుగుతావా? చేయలేవు అమ్మ. అందుకే దేవుడు మనకి ప్రభు బల్ల ఇచ్చాడు. ఆ బల్ల తీసుకునేటప్పుడు మనం ఏమనుకుంటాం? మనలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే, ఏదైనా తప్పిదాలు ఉంటే వాటిని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు మనలను ఆయన ఎలాగంటే మన మధ్యకి రావడానికి ఏ రూపంలో వచ్చాడంటే సమాధానం. ఆయన లేకపోతే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము సరిగదా. అరుచుకుంటాం, కొట్లాడుతూ ఉంటాం. బాబోయ్, అదొక రకమైన దరిద్రపు ఆత్మది. దేవుడు దానిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి సమాధాన పడేటట్టుగా, సరే సార్ ఏదో తప్పు అయింది, సారీ బ్రదర్. ఇంట్లోనే అమ్మా నువ్వు నవ్వుతూ లేకపోతే నేను చూడలేకపోతున్నానమ్మా
అయ్యా మీరు ప్రశాంతంగా కనబడకపోతే నాకు నచ్చట్లేదు. ఇల్లు వాతావరణాన్ని సెట్ చేసే దేవుడు, అందుచేత సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో వాళ్ళ సాక్ష్యం రాశారు. అంటే సాక్ష్యం ఎలా రాశారంటే, నేను ఆయన్ని ఇక్కడి నుంచి అండమాన్ ఐలాండ్స్కి మిషనరీగా పంపించాలని అనుకున్నా. రాయ్యా నీ సాక్ష్యం రాయి అన్నాను. ఏమ్మా నీ సాక్ష్యం రాయి అన్నాను. వీళ్ళిద్దరూ నా ఇంట్లో దగ్గరగా ఒక 8 నెలలు ఉన్నారు. కొంచెం మనసులో అనిపించింది, పంపించవచ్చా పంపించకూడదా, ఎందుకంటే మామూలు విషయం కాదుగా, చాలా ఖర్చుతో కూడిన పని. అట్లాగే అలా గమనిస్తూ ఉన్నాను. ఒకరోజు వాళ్ళు సాక్ష్యం రాయండి అన్నాను. ఆ సాక్ష్యంలో ఏమి రాసిందో తెలుసా? ఇప్పటికీ నా దగ్గర పేపర్ ఉంది. ఆ సాక్ష్యంలో నేను బిత్తరపోయినా. వాళ్ళ ఆయన చేతులు ఇలాగ వెనక్కి కట్టేసి ఆ చేతుల్లో అగ్గి నిప్పులేసేది ఆవిడ ఆయన మీద. అది నా దగ్గర ఉంది ఆ సాక్ష్యం. చేతులు వెనక్కి కట్టేసి అందులో నిప్పులేసేది చేతుల్లో. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను ఎక్కడ పంపాలి? దండం పెట్టేశాను నేను. ఆయన ఇట్లాంటి వాళ్ళు కాదురా బాబు. అండమాన్ వెళ్ళాలంటే సమాధానం ఉండాలి. మీ ఇద్దరు సమాధానంగా ఉన్నారని నాకు ఎలా తెలుస్తుందని అప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ట్రై చేసి ఎప్పటికో కుదిరిందనుకో అప్పుడు పంపించా. చూడండి ఎంత కష్టం ఉంటాయంటే ఇలాంటివి కొన్ని మన జీవితాల్లో చూస్తాం. అందుచేత ఆయన మనకు సమాధానమనే కోరడానికి వచ్చాడే తప్ప అల్లరికి ఆయన ఎవరు కాదు. అంచేత ఎవరైనా నేను వాక్యం ముగించాక ఎవరైనా మీ మధ్యలో ఆయన మన మధ్యలో ఉండాలి అంటే మన ఇల్లు సమాధానంగా ఉండాలి. కాబట్టి మీరేం చేయండి? సమాధానాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకొక రెఫరెన్స్ చెప్పి నేను ముగిచ్చేస్తానమ్మా. ఇదొక్క వాక్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని 17వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని 17వ వచనాన్ని. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా. అమ్మ ఇప్పుడు ఆయన మన మధ్యకి ఎలా వచ్చేసాడు అంటే ఆత్మగా వచ్చాడు. ఎవరమ్మా? అమ్మ దేవుని ఆత్మ మనలో ఉంటే గనక మనం ఎలా ఉంటాం? 1:8 రాశాడు కదా యోహాను అపోస్తుల కార్యాల్లో. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తి నొందుతారని ఉందా లేదా? అప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి వచ్చాక మీరు ధైర్యవంతులుగా మారిపోతారట. 2వ అధ్యాయం మొత్తం ఆ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత అదే. 3వ అధ్యాయం 16వ వచన అపోస్తుల కార్యాల్లో చదివితే వాళ్ళ గురించి ఏంటి వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క ఆయనతో కలిసి ఉన్నారు. అప్పుడు మీ మీద ఏ ఆత్మ ఉండడానికి ఇప్పుడు దేవుడు మన మధ్యకి ఎలా వచ్చాడు? తన ఆత్మ ద్వారా. ఎలాగమ్మా? వాక్యము ద్వారా. ఎలాగమ్మా? ఆయన నామము ద్వారా. ఎలాగమ్మా? సమాధానము ద్వారా. సమాధానం అని అనగానే చాలామంది చచ్చినా నేను సమాధానం పడను అనే వాళ్ళని ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే మనిషి కదా, నేనెందుకు క్షమించాలి అని అనుకుంటాం. కాదు, ప్రభు వారికి చోటిస్తే క్షమించగలుగుతాం. ఏమండి బైబిల్ వాక్యాలు 7:47 లూకాసు వార్తలు ఏం రాశాడు? ఆమె విస్తారంగా తప్పే చేసింది కానీ బైబిల్ ఏమంది? ఆమె యేసు ప్రభువుని ప్రేమించటం వలన తన విస్తార పాపములు తొలగిపోయాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే కొనసాగుతూ మిగిలిన వాక్య భాగాలు కూడా మనం విందాం. ఈ సమయంలో మనమందరం నిలబడి వాక్యానుసారంగా ఉన్నది మనము దేవుని వాక్య ప్రకారంగా ఉంటే అప్పుడు మీ కానుకలు దేవునికి మీరు సమర్పించండి. ఆ తర్వాత మనం మిగిలిన కార్యక్రమానికి వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి మధ్యలో దేవుడు ఉంటాడు అనేది మీరు ప్రశ్న అర్థమైందా? వచ్చే వారానికి ఎవరైనా రాయగలిగితే ఎవరి మధ్యలో లేదా ఎటువంటి వారి మధ్యలో అనేది చూడండి, చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ వాక్యములో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో పాటలు పాడాలి. దేవుడు అలా మనల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనమందరం కూడా నిలబడదాం. ప్రైజ్ లార్డ్. అమ్మగారు వచ్చారండి.